కాలేదా అసలు? కాలే ఇంకా. ఎంత తీసుకున్నాం పైసలు? 77,000. 77. మొత్తం ఎంత అయిందంట? 83,000 అయింది. 83,000. రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు ఉంది. మరి రేషన్ కార్డు ఉంటే కావాలి కదా నీకు? ఎందుకంటే అడిగినావా? నాకు ఎందుకు కాలేదని అడిగినావా? అడిగితే చూద్దాం తర్వాత అన్నాడు. బ్యాంకులు చెప్తున్నా ఇంకో లిస్ట్ అన్నట్టుగా చెప్తున్నారు వాళ్ళు. ఇంకో లిస్ట్ వస్తుందని చెప్తున్నారు. రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇంకో లిస్ట్ పంపిస్తారంట మేడం. రేషన్ కార్డు ఉందా? నాకు రేషన్ కార్డు ఉంది. మీకుందా రేషన్? నాకు కూడా ఉన్నది రేషన్ కార్డు. ఉన్నది 50,000 నేను తీసుకున్నాను, నాకు మాపి కాలేదు. 50,000 తీసుకుంటే ఎంత అయిందంట? 61,000 అయింది. 61,000 అంటే కావాలి లిస్ట్. ఇంతవరకు మాపి కాలేదు. పోయి అడిగితే మళ్ళీ సో ఈయన కూడా పరిస్థితి 85,000 అయిందంట వడ్డీతోటి కలిసి. 83,000 అయింది. 83,000 అయిందంటే ఈయనకు కూడా కాలేదట. రేషన్ కార్డు కూడా ఉందంట. ఆప్షన్ ఏం లేదు, అట్లా ఏం లేదు, అట్లా ఏం చెప్పలే. బుక్ పెట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అన్నాడు. 2 లక్షలకు ఇద్దరికి ఉంది. మీ ఆమెకైందా? కాలే, ఎవరు కూడా కాలే, ఇంకా ఒక్కరు కూడా కాలేదా? కాలే. నాది 83,000 ఉంది. 83,000 అంటే ఆయనకు రేషన్ కార్డు కూడా ఉందంటే అవ్వాలి. కాలే, నాకు కాలే. కాలేని వాళ్ళకు రీజన్ తెలుస్తలేదు ఎందుకు కాలేదనేదా. వడ్డీ కట్టమంటున్నారంటే నేను వాస్తవమేనా? అవును మేడం. ఇప్పుడు నేను అడిగిన 5 years కింద ఎంత అమౌంట్ తీసుకుర్రో ఆ అమౌంట్ మాత్రం అసలు ఇస్తారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వడ్డీ అయింది, వడ్డీ కట్టమంటారు. ఇప్పుడు మా అన్న వాళ్ళది ఉన్నది, వాళ్ళకి రేషన్ కార్డు వేరుంది. వాళ్ళ 50,000 తీసుకున్నారు నాతో పాటు. వాళ్ళకి మాఫీ వచ్చింది. వాళ్ళ రేషన్ కార్డు వేరు, నా రేషన్ కార్డు వేరు. అట్లా కాదయ్యా. ఇప్పుడు నీకు ఎంత ఉందో అంత మాఫీ చేస్తలేరా? ఇప్పుడు అలా ఏమంటారంటే బ్యాంకు వాళ్ళు, నీకు ఫస్ట్ 80 తీసుకుంటే 80, 20 తీసుకుంటే 40 తీసుకుంటే 40, 5 ఏళ్ళ కింద ఎంత తీసుకుంటే గంతే పెంచుకుంటూ పోతారు కదా. పోయింది లెక్క లేదు అంటే 2 లక్షల వరకు అన్నారు కదా. అన్నారు కానీ అది వచ్చినప్పుడు లెక్క అంట మేడం. అది ఇప్పటి వరకు అయితే అంతే పడ్డది మేడం. 5 ఏళ్ళ కింద ఎంత 50,000 ఎంత తీసుకుంటే గంతే. ఇప్పుడు చెప్తారు, అడిగి వచ్చినాం. నాకు ఒక్కసారి క్లియర్ గా చెప్పండి మళ్ళీ. ఒకటి నేనేంటంటే ఇప్పుడు 5 సంవత్సరాల కింద 50,000 తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఇయర్ అయితే ఇప్పుడు ఇయర్ రెన్యువల్ చేసుకుంటూ వస్తుంటే 75,000 ఇప్పుడు అసలు ఇచ్చారు. అవును, కానీ 5 ఏళ్ళ కింద తీసుకునే అమౌంట్ అసలే ఇచ్చారు. వడ్డీ ఇవ్వట్లేదు, పెరిగినది ఇవ్వట్లేదు. అవును, ఏంటి మిగతా వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఎందుకు ప్రాబ్లం ఏంటి? ఫ్రాడ్ మేడం చాలా. పోయినసారి ప్రభుత్వాలు అన్ని మండలాలలో అయిపోయినాయి. ఓన్లీ కెనరా బ్యాంకు కాలేదు, రైతులను దగా చేస్తుంది కెనరా బ్యాంకు. అవును, ఇంకా ఇందాక ఇంటున్నా కూడా వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. కెనరా బ్యాంక్ లోనే డౌట్ పడుతున్నారు. ఎందుకు? కేసీఆర్ హయాంలో అయితే కెనరా బ్యాంక్ అయితే కాలేదు, కేసీఎస్ అయింది. అవును, ఎస్బీహెచ్ లో కూడా అయింది, ఏపీజీబీబీ అయింది, కెనరా బ్యాంక్ కాలే. అంటే ఇప్పుడు మీరు అడిగిన దానికి ఏమైనా కరెక్ట్ సమాధానం అని చెప్తున్నారా? హెడ్ ఆఫీస్ నుంచి ఏ సమాచారం వస్తే మాట్లాడతారు. మళ్ళీ ఏమన్నా ఎక్స్ట్రా మాట్లాడినాం అనుకో మళ్ళీ. ఇప్పుడు నీకు లోన్ ఎంత ఉంది, నీకు ఎంత మాఫీ అని చెప్పు. మాకు అది 63,000 ఒకటి ఉంది, 1,60,000 ఒకటి ఉంది, 1,15,000 ఒకటి ఉంది, 1,20,000 ఒకటి ఉంది. ఒక్కరికి కూడా కాలే నలుగురికి. ఇప్పుడు మీ ఇంట్లో నలుగురికి, ఒక కుటుంబంలో నలుగురికి లోన్లు ఉన్నాయి, నలుగురికి పాస్బుక్లు ఉన్నాయి. రేషన్ కార్డు ఎంత మందికి ఉంది? నలుగురికి ఉంది. నలుగురికి రేషన్ కార్డులు ఉన్నాయి, నలుగురికి పాస్బుక్లు ఉన్నాయి, ఒక్కరికి మాఫీ కావాలి. ఇప్పుడే చూపించి వస్తాను మేడం. మేడం మీరు ఒకటి కెనరా బ్యాంకు ప్రామాణికంగా అంటే నేనేమంటానంటే, కానీ ఒకవేళ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం వీళ్ళకి డబ్బులు పంపిస్తే తీయాల్సిందే కదా మేడం. ఆ గైడ్ లైన్స్ చెప్పమంటే కూడా మేనేజర్ చెప్పాడు మేడం. పైనుంచి మాకు ఏ ఆర్డర్ వస్తుందో అంత మాత్రం మేము పేర్లు ఆడబెడతాం, అదే చేస్తాం అంతే. మాకు ఈ కెనరా బ్యాంక్ మొత్తం ఫ్రాడ్. వేరే అదర్ బ్యాంక్, కెనరా బ్యాంకు మిగతా బ్యాంకులు అన్ని మాఫీ అయిపోయినాయి పోయినసారి కూడా. ఈసారి ఈ బ్యాంకే కాలేదు. ఏది కన్నా ఈ బ్యాంక్ దగ్గర ఏదో ధర్నా కూడా చేసిరట కదా. అంటే ఎందుకని మరి ఇంత మందికి అయినాయి కదా, మా దగ్గర మాకెందుకు వస్తలేవని అడిగితే ఏం చెప్తారు వీళ్ళు? మీరు ఎవరు హైయర్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళలేదా? హైయర్ ఆఫీసర్ దృష్టికి తీసుకుపోయినా ఈ కెనరా బ్యాంక్ పట్టించుకునే నాదులు లేవు మేడం. మా గైడ్ లైన్స్ ఎట్నే ఉంటాయి మేము అంతే. మీకైందా? నీవు ఎంత ఉంది? 2 lakhs. ఇప్పుడు 2 lakhs అసలు ఎంత తీసుకున్నావు? 2.5. నువ్వు 50,000 జమ చేసినావా? 50,000 జమ చేస్తే నీకు 2 లక్షలు కావాలి. నువ్వు అసలే 2 లక్షలు తీసుకున్నావు. 2 అయితే నీకు 2 మాఫీ అవుతుంది. అయితే రేషన్ కార్డు ఉందా? మరి రేషన్ కార్డు లేకపోతే మాఫీ కాదంటుండ్రుగా? అవుతుందని అంటారు. అవునులే, ఉన్న వాళ్ళకి కూడా అవుతలేదు కదా, కాకపోతే కావచ్చు కూడా ఏమైతే. ఓకే మేడం, మాకు కూడా కాలేదు. ఇప్పుడు చూపించుకొచ్చిన ఏమన్నారు? 40,000 తీసుకున్నా. నువ్వు తీసుకుని 40,000 కదా. 40 రేషన్ కార్డు ఉందా? ఉంది. మరి ఎందుకు వేయలేదంట? ఏమో వేయలేదుగా. ఇప్పుడు పోయి అడిగితే పర్లేదమ్మా అంటుంది.
10 మందిలో 3-4 పడితే మిగతాలకు వెళ్తలేదు ఈ లెక్కను చూసుకుంటే. మరి పడుతుందని చెప్తురా వెనుకో ముందు? ఏది చెప్తలేదు మేడం. ఏది చెప్తలేరా? మిగతా వాళ్ళకి అన్ని రకాలుగా రేషన్ కార్డు ఉంది, 40,000 ఉన్నాయి, అయినప్పటికీ కూడా అయితలేదు అంటున్నారు. అంటే ఎట్లా కనబడుతుంది మీకు ప్రాబ్లం? మరి ప్రాబ్లం ఏంది? బ్యాంక్ ప్రాబ్లం అనే మేము అనుకుంటున్నాం. పోయినసారి కూడా ఇదే ప్రాసెస్ జరిగింది, ఈసారి కూడా అదే ప్రాసెస్ అవుతుంది. వీళ్ళు ఏం మారుస్తారో, వీళ్ళు పంపించే అకౌంట్ నెంబర్స్ ఏమైనా తప్పు పంపిస్తారో ఏందనేది అర్థం కావట్లేదు మాకు. అప్పుడప్పుడు మన రెన్యువల్ చేసేటప్పుడు అకౌంట్ నెంబర్ చేంజ్ అవుతుంది, లోన్ అకౌంట్ నెంబర్. వేరే బ్యాంకులలో ఫస్ట్ ఏ అకౌంట్ నెంబర్ తీసుకుని అదే అకౌంట్. మేడం ఏమవుతుందంటే గ్రామీణ బ్యాంకులో తీసుకుంటే మన కొన్ని ఇంట్రెస్ట్ కట్టించుకుంటాడు ఇయర్. అదే కెనరా బ్యాంక్లో అయితే టోటల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ కట్టించుకుంటాడు. ఆ ఇంట్రెస్ట్ కట్టించుకున్నప్పుడు ఫస్ట్ అకౌంట్ సెకండ్ టైం కట్టినప్పుడు ఉండదు, అది దాని లోన్ అకౌంట్ వేరే చేంజ్ చేస్తాడు. దానివల్ల ఈ ఫస్ట్ అకౌంట్నే వీళ్ళు పంపిస్తారు. వాళ్ళు పోయినసారి పంపించలేదు, ప్రాబ్లం వచ్చింది. ఈసారి కూడా పంపించనట్టుంది వాళ్ళకు. ఇప్పుడు ఇక్కడ అయిన వాళ్ళు ఎవరున్నారు నాకు ఒక్కరు చెప్పరు? మాఫీ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈయన మాఫీ అయినా మాఫీ కదా. ఎంత మీరు వడ్డీ ఏమైనా కట్టమన్నారా మిమ్మల్ని? వడ్డీ కట్టమన్నారు, కట్టాను మేడం. ఎంత వడ్డీ కట్టినావు? 4,000 కట్టినా. ఓన్లీ వడ్డీ. ఇప్పుడు మీకు తీసుకున్న అసలుకే రుణమాఫీ చేస్తుర్రా, వడ్డీకి చేస్తలేరా? తీసుకున్నంత. ఎంత తీసుకున్నారు మీరు? నేను 90,000 తీసుకున్నాను. 90,000 తీసుకున్నారు. ఓకే, ఆ 90,000కి తీసుకున్న వరకు చేసిరు. వడ్డీ ఎందుకంట? వడ్డీ 4,000 ఉందని వడ్డీ కట్టమన్నారు, కట్టేసాను మేడం. ఇప్పుడు మీతో అమౌంట్ పడుతుంది అని చెప్పారు. ఇప్పుడు ఇద్దరు తీసుకురా? మీ నీకు ఒక్కనే. ఒక్కడికి రేషన్ కార్డు ఉందా నీకు? అవును మేడం. ఓకే, సో ఈయనకి 90,000 ఉందట, ఈయనకేమో రుణమాఫీ అయింది, మరి 40,000 కూడా కాలేదు. అది ఏ లెక్కన చేస్తున్నారు అనేది అదే తెలియదు. సో మునుగోడు కాన్స్టిట్యున్సీ కొంపెల్లి కెనరా బ్యాంక్ వద్ద ఉన్నాము. సో మనకి ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు ఏ 10 మందిని ప్రశ్నించినా ఒక 2-3కి మాత్రం వచ్చిందని చెప్తున్నారు. మిగతా వాళ్ళు ఈ ₹1,00,000 లోపు రుణమాఫీకి సంబంధించి అన్ని రకాల ఎలిజిబుల్ ఉన్నప్పటికి కూడా, అంటే మనకి ఇక్కడ కూర్చున్న ఆమె కూడా చెప్తుంది ఇక్కడ. సో ఈ ఒక నిమిషం, రుణమాఫీ అయిందమ్మా మీకు? చిన్న రుణమాఫీ అయిందా? లిస్ట్లో రాలేదా ఏంటిది? మా నాన్నకు మీ తర్వాత నాకు వస్తుంది, వాళ్ళకు ఉంది ఆల్రెడీ లోన్. నీకు లోన్ ఉందా? ఎంత ఉంది? 95,000 నీకు లోన్ ఉంది. మీ అమ్మకి లోన్ ఉందా? ఎంత? అంత ఐడియా లేదు. మీ నాన్నకి? ఎవరికి కాలేదు ఇంతవరకు? ఇంకైతే కాలేదు, మా నాన్నమ్మకి తప్ప ఇంకొకరికి కాలేదు. ఒక్క మీ ఇంట్లో మీ నాన్నమ్మకి అయింది. ఓకే, ఏం చెప్తారు ఇక్కడ అడిగితే? ఇంకా కాలేదు, 1,00,000 లోపు అయితే అయినాయి, 1,00,000 పైన కాలేదు అని చెప్పారు. ఇంకా సరే, సో ఇట్లా ఎవరిని ప్రశ్నించినా ఒక 2-3, 10 మందిలో 4 కూడా చెప్పట్లేదు, 2-3 చెప్తారు. ఇప్పుడు అక్కడ కూర్చుని ఒక మహిళను చూపిస్తే ఆమెకు ఉన్నది ఎంతనమ్మా? 40,000 కదా. ఆమె 40,000 లోన్ తీసుకుందట, ఆమెకు రేషన్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి, అయినప్పటికీ కూడా లోన్ అవ్వలేదని మాఫీ అవ్వలేదని చెప్తున్నారు. ఎందుకు అనేటప్పుడు బ్యాంక్ వాళ్ళు కూడా ఏమో మాకు లిస్ట్ వచ్చితేనే చేస్తాం, లిస్ట్ వస్తే మేము ఆపుకుంటామా అని చెప్తున్నారట. ఇంకొక విషయం ఏంటంటే 5 సంవత్సరాల క్రితం, అంటే మీరు ఎప్పుడు ఏ లోన్ అయితే తీసుకుంటారో అమౌంట్ 50,000 అయితే 50,000 మాత్రమే రుణమాఫీ, 90,000 అయితే 90,000 మాత్రమే రుణమాఫీ, మిగతా వడ్డీ కట్టించుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ రుణమాఫీ అయిన వాళ్ళు చెప్తున్న అంశం. అంటే ఏ బ్యాంక్ దగ్గర చూసుకున్నా మనం ఏ 10 మందిని, అంటే మనం ఒక ఉదాహరణ తీసుకుని ఒక 10 మందిని సాచురేషన్గా పెట్టుకుని అడిగితే మాత్రం ఈ రకరకాల సమస్యలు అయితే చెప్తారు. కానీ ప్రభుత్వం అనేది ఒక క్లారిటీ ఇచ్చుంటే బాగుండేది. మళ్ళీ ఎంచాక గేటుకు మాత్రం బలపెట్టారు, రైతు నేస్తము, రైతు రుణమాఫీ 2024, రైతు కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ అని చెప్తున్నారు. 2 లక్షల వరకు రుణమాఫీ. ఫస్ట్ ఫేజ్ ఏమైంది? నిన్న సాయంత్రం నుంచి అందరి అకౌంట్లకు వేసాము అని చెప్తున్నారు. అసలు రేషన్ కార్డు క్రైటీరియా కూడా లేదని చెప్తున్నారు. పాస్బుక్ ఆధారంగా ఎంతమందికి అయితే లోన్లు ఉన్నాయో అంతమందికి మాఫీ చేస్తామని చెప్తున్నారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ప్రకారం చూస్తే లోన్ ఎంతైతే తీసుకున్నారో అసలు అమౌంట్, ఆ లోన్ అమౌంట్ వరకు కొంతమందికి అది కూడా, అంటే బంతి భోజనాలు అందరినీ కూర్చుంటారు కానీ అక్కడ నలుగురికి పెట్టుకున్న పోతున్నట్టుగా నేను ఇంతమందిని ఈరోజు వాళ్ళతో మాట్లాడించడం జరిగింది కదా. సో ఇక్కడ మనకి పుట్టపాక కావచ్చు, లేకపోతే చల్మడ కావచ్చు, అందరు కూడా ఇదే ఒక డౌట్, ఏమో రేపు మళ్ళీ వేస్తారేమో అనేసి. కానీ ప్రభుత్వం కానీ బ్యాంకులు, ప్రతి బ్యాంకు దగ్గర ఒక నోడల్ అధికారిని పెడతామని చెప్పారు. వాళ్ళు ఎవరన్నా, ఎందుకంటే బ్యాంకు వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళు అడిగిన సమాధానం చెప్పారు. దానికి సంబంధించిన ఒక నోడల్ అధికారి ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగితే ఒక క్లారిటీ చెప్పడానికి ఉంటుంది. ఇంకా మిగతా బ్యాంకులు అయితే ఏమో మాకు తెలియదు, మీరు వెళ్ళి అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర అడగండి అని చెప్తున్నారట. సో ఇప్పటికీ కూడా అంటే వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం మేము ముందు నుంచి చెప్తున్నాము, గైడ్లైన్స్లో అయితే ఏవైతే పెట్టారో అవే ఇక్కడ ఇంప్లిమెంట్గా అనిపిస్తున్నవి. అసలు మాత్రం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా బ్యాంకులో వడ్డీ కట్టి రెన్యువల్ చేసుకొని వస్తున్న నేపథ్యం కనపడుతుంది. బట్ ఈ విషయం ఏదైనా కూడా ఒక క్లారిటీ ఇచ్చుంటే, అధికారులు కానీ గైడ్లైన్స్లో కానీ ఒక క్లారిటీ పెట్టుంటే బాగుండేది. ఇప్పటికైతే ఈ కన్ఫ్యూజన్కి అయితే ఇంకా
తీయలేదని చెప్పలేదు. ప్రతి ఒక్కరు కూడా ఇక బ్యాంకుల దగ్గరకు వచ్చి కూర్చొని పాపం వెయిట్ చేసి అడిగేసిపోతున్నారు. మా 40 ఉంది, నాది 30 ఉంది, నాది 50 ఉంది, లేదు నాది 90 ఉంది, అంతా కలిపని మొత్తం కూడా వాళ్ళ ఒక పాస్బుక్లు, ఆధార్ కాపీ ఇవన్నీ చేసుకొని వస్తున్నారు. అమ్మ నీకైందా మాఫీ? భూమి లేదా? బ్యాంక్ వస్తే ఏమో రుణమాఫీ అయిందేమో అనుకో. దేనికి వచ్చినావు? కరువు పని పైసలకు వచ్చినావా? ఓకే. అందరిని కానీ పెట్టాలిగా మేడం. సార్ కూడా ఏం లేదు కాదు, కొంచెం వాళ్ళ గోల్డ్ అన్న చేస్తాం. భూమి వాళ్ళకేమో ఎకరాలే చేసి రైతు బంధు వేసటం. మా పేదల గురించి గింటోలా ఆచేసేలేదు. మాకు ఒక గుంట భూమి. మీకైందా రుణమాఫీ? అయిందా? ఎంత అయింది? 26,000 ఉంటే అయింది, కానీ 1,200 చిల్లర రూపాయలు వడ్డీ కట్టమంటారు. వడ్డీ కట్ట. నువ్వు తీసుకుంది ఎంత అప్పుడు? నేను 26,000 మీద తీసుకున్నా. 26,000 తీసుకుంటే 26,000 అయింది. వడ్డీ అయితే కట్టమంటారు. ఓకే, వడ్డీ మాత్రం కట్టమంటున్నారు. అడిగినరా మరి? అంటే ఏమంటున్నారు మరి? వడ్డీ తెలియదు మరి, వాళ్ళు అంతవరకు మీ అకౌంట్లో పడ్డాయి, అంతవరకే తెలుసు అని అంటారు మేడం. సో నేను చెప్పినా కదండి, ఇప్పుడు తిని కూడా చెప్తున్నారు. ఈడ చూపించిన ప్రకారము ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ అని చెప్పారు. కాకపోతే ఏ రైతు అయితే ఎంత అమౌంట్, అది 2 ఏళ్ల క్రితమా, 3 ఏళ్ల క్రితమా, 5 ఏళ్ల క్రితమా ఎంత అమౌంట్ తీసుకురో అంతవరకే వాళ్ళ అకౌంట్లో పడ్డాయని బ్యాంక్ వాళ్ళని అడిగినప్పుడు, అదేంటి మాకు 2 లక్షల వరకు అన్నారు కదా, మరి మాకు వడ్డీ ఎందుకు అడుగుతున్నప్పుడు, మీ పేరు మీద మీకు వడ్డ పైసలు అంతే. సో మిగతా రిమైనింగ్ వడ్డీ ఏదైతే ఆ వడ్డీ కట్టించుకుంటున్నారు. ఇక్కడ అర్థమైన అంశం ఏంటంటే, ఇక్కడ బ్యాంకు దగ్గరకు వచ్చి ఇక్కడ ఎవరైతే వాళ్ళు రుణమాఫీ కోసం ఇక్కడ లోన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు చెప్తున్న అంశాలు అయితే ఇవే. సో ఖచ్చితంగా కేవలం వాళ్ళకి అసలు మాత్రమే మాఫీ, మిగతాది లేదు అని చెప్తున్నారు. మనమేమనుకుంటాం అంటే మాఫీ అన్నాడు కదా, ఈందాక కూడా మాఫీ అవుతుందని మా ఆలోచన. ఈ వడ్డీ కూడా అందరికీ అది బ్యాంకు పోయినాకనే తెలిసింది అది మాఫీ కాదని. మరి వాళ్ళు చెప్తే మనం ఎప్పుడు దానికి తిరుగుబాటు మనకన్నా ఎక్కువ తెలుగు అడుగుదురు, అసెంబ్లీలో కూడా అడుగుదురు. ఇవాళనే బయటపడ్డది ఆ విషయం అంతా. మరి నేను అదే అంటున్నా అందు గురించి ఇవాళ బయట. మీకు కూడా చెప్పనా, ఇంత మీడియాలో చేస్తున్నా మాకే తెలియదు. బ్యాంక్ కార్డు పోయినాక మాకు కూడా ఓహో ఇట్లా నాన్న మా దగ్గరకు వచ్చి పుస్తకాలు చూపిస్తారు, మేడం పైన వడ్డీ కట్టాలంట అని, కడితేనే మాఫీ అంట అని అన్నారు. ఆ వడ్డీ పాస్ పుస్తకాల మీద వడ్డీ వేసి ఇచ్చిరు. ఊరికి 10,000 ఉంది, 13,000 ఉంది, 6,000 ఉంది, 4,000 ఉంది, వడ్డీ అయితే కట్టాలి. అయితే మళ్ళీ దీని మీద టీవీలో సెల్లులో ఏం చెప్తారు, 2 లక్షల మిగతా ఉంటే 60,000 కట్టాలి అవి. నేను చెప్తాను నాకు. ఇప్పుడు 3 దఫాలుగా పెట్టిరు. ఇప్పుడు ఒకటి ఫస్ట్ 1 లక్ష లోపు. ఈ 1 లక్ష లోపులు ఏమైనాయి, ఒక్కింట్లోనే 3కి లోన్ ఉంటే ఏమవుతుందంటే, ఇందరు ఆడుకుంటే ఒక్కింట్లో 3కుంటే 3కి గాలే, తండ్రికి కాలేదు, 2 కొడుకులకు కాలే. ఏంటంటే మీరు అగ్రికల్చర్ ఆఫీస్కి పోయి అడుగుపోరు అన్నారు. దాని తర్వాత ఒక ఇంట్లో మీ భార్య మీరున్నారు, నీ భార్య పేరు మీద జాగా ఉంది, నీ పేరు మీద ఉంది, చెరి 60,000 ఇచ్చారు. అందులో భార్యకి అయింది, భర్తకు కాలే. మీకేమన్నా అంటే మీరు పోయి అగ్రికల్చర్ ఆఫీస్లో పోయి అడుగురు అన్నారు. సరే, ఇది 1,50,000 రుణమాఫీ నెల చివరి వరకు చేస్తారట. 2 లక్షల రూపాయలు వచ్చే నెల 15 లోపు. అయితే నువ్వు సపోజ్ ఒక 1,70,000 1,50,000 లోన్ తెచ్చుకున్నావు, నీకు వడ్డీలు పెరిగి అవి 2 లక్షల పైన అవుతాయి కదా. ఆ పై డబ్బులు నువ్వు ముందే తీసుకెళ్ళి బ్యాంకులో కట్టాలి. ముందే తీసుకొచ్చి కట్టాలి. కడితే నీకు అప్పుడు నువ్వు మాఫీ అవుతుందా కాదా తర్వాత విషయం. నువ్వు పోయి ఇప్పుడు బ్యాంకులో 2,10,000 ఉందనుకో, 10,000 కట్టాలి. 30,000 ఉందనుకో, 30,000 కట్టాలి. మిగతావి కట్టడంతో పాటుగా ఈ వడ్డీ కూడా కట్టాలి. ఈ వడ్డీ మాత్రం ఇవ్వాలి. మీరు అన్నాక బయటపడ్డది, కానీ రాత్రి దాకా మాత్రం నువ్వు అన్న లెక్క ఎమ్మడి 2,60,000 ఉంటే 60 కట్టండి, మీకు 2 లక్షలు మాఫీ, మొదగాలి కట్టినాకనే మాఫీ. అవును, అది చెప్పారు, అది చెప్పారు. కానీ ఇప్పుడు వడ్డీ ఈ నుంచి కూడా వడ్డీ అనేది జనాలకు వసూలు లేదు, వాళ్లకు బయట చెప్పలేదు, వాళ్ళు చెప్పలే. అది రెండో తప్పు. నీకు చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు బ్యాంకులో నీకు మాఫీ కావాలంటే నువ్వు వడ్డీ కట్టి మాఫీ చేయించుకోవాలి. చాలా మందికి తెలుస్తలేదు ఈ విషయము. ఇప్పుడు ఏదైతే డిసెంబర్ వరకు ఉన్నది మాత్రం మాఫీ, నేను పోయి నాకు మీకు రిమైనింగ్ వడ్డీ అయితే మాత్రం బ్యాంకులు కట్టాల్సిందే అని బ్యాంకు వాళ్ళు చెప్పి మీ పాస్ పుస్తకాల మీద ఎంత వడ్డీ ఉందో అంత వడ్డీ రాసిస్తున్నారు. ఇది విషయం. కర్ణాటి యాదయ్య గారు, మీకు అయిందా మాఫీ? ఏమైందో నేను పోలే. ఒకటి మేడం, నేను 50,000 తీసుకున్నా. అవును, 50,000కు సంవత్సరానికి ఎంతో మిత్తి అవుతుంది. అది మిత్తి కట్టాలనా? ఇప్పుడు 2 లక్షల దాకా అయినా మిత్తి కట్టదు. 2 లక్షలు మాఫీ కావాలి. అయితే 2 లక్షలు మాఫీ చేస్తారు. అయితే డిసెంబర్ 9 వరకు నీకు ఎంత అయితే ఉందో, ఇప్పుడు సపోజ్ నువ్వు 1 లక్ష రూపాయలు తెచ్చుకున్నావు,
₹1,00,000 తెచ్చుకుంటే డిసెంబర్ వరకు నీకు ఎంత పైసలు అయితే ఉంటాయో అంతవరకే చేస్తారు. ఈ పైన జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై ఉన్నది కదా, ఆ వడ్డీ కట్టాలి. ఇప్పుడు నేను తెచ్చుకుంది 50,000 మేడం, ఒక్క ముచ్చట 60,000 తెచ్చుకున్నా, 80,000 అయినాయి, అవి కట్టాలనా? 2 లక్షల దాకా మాపానే. డిసెంబర్ నుంచి ఇతర కట్టాలంట. నీకు 80,000 మాఫే. నీకు ఎప్పటిదాకా 80,000 అవుతాయి నీ వడ్డీ? నీ వడ్డీ ఎప్పటిదాకా జమ చేస్తారు అంటే డిసెంబర్ 9 వరకే. డిసెంబర్ 9, 2023 వరకు ఎంత వడ్డీ అయినా కానీ అది జమ చేస్తారు. డిసెంబర్ 9 తర్వాత అయిన వడ్డీ ఉంటుంది కదా, ఆ వడ్డీ జమ చెయ్యరు అంటున్నా. నీకు కట్ లైన్ పెట్టిరు కదా, నీకు ఒక డెడ్ లైన్ పెట్టిరు. డిసెంబరు 18 నుంచి 2018 ఓకే, డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఉన్న లోన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ వడ్డీతో సహా మాఫీ. అర్థమైంది కదా, వడ్డీతో సహా. కానీ ఈ తర్వాత వడ్డీ ఉంది కదా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై వడ్డీ మాత్రం మీరు కట్టుకోవాలి. ఇప్పటిదాకా వడ్డీ పడుతుంది అన్నట్టు, అవతలి మాఫీ. ఈత వడ్డీ మాత్రం మీరు కట్టాలి. ఇప్పుడు కట్టాలి. యువతల వడ్డీ నువ్వు కడితే నీకు ఇది మాఫీ చేసేస్తారు. బ్యాంకులోకి పోతే పాస్ పుస్తకం తీసుకపోతే నీకు కొట్టేసేస్తారు ఆ వడ్డీ పైసలు. నీకు తొందరగా ఎక్కింది కానీ తొందరగా ఎక్కలేదు. నీకున్న పైసలు మాఫీ చేస్తారు, వడ్డీ కట్టాలి. పైన వడ్డీ 7 నెలల వడ్డీకి నువ్వు కట్టాలి. ఎందుకంటే డిసెంబర్ 9 నుంచి లెక్కలోకి వస్తుంది. డిసెంబర్ 9 తర్వాత ఒక్క రోజైనా కూడా నీకు వడ్డీ యాడ్ అవుతుంది. ఆ వడ్డీ నువ్వు కట్టాలి. నువ్వు కడతావా? అట్ట కుదురుతుంది. గవర్నమెంట్ 2 లక్షలు మా పని, మనకి ఏడున్నాయి 2 లక్షలు? 2 లక్షలు లేవు, 50,000 ఉండే. భరించాలి. 7 నెలల వడ్డీ మాత్రం మీరు భరించాలి. అంటే భరించాలంటే కడుతుంగో అప్పుడే చెప్పలేదనా? ఏడు చెప్పిండు 2 లక్షలు నూనె మాపి ఎవరు కట్టకురా, ముఖ్యమంత్రి గారే చెప్పే. ఎట్లా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ ఒకటి చెప్తారు, రేపు ఒకటి చెప్తారు. అన్ని పార్టీలు ఏం చెప్పవు. రైతు బంధు వచ్చిందా? రైతు బంధు చేసిండా? వేసినాను మేడం, మన జూన్లో వేయాలి, ఇంతవరకు లేదు. మాటలే. ఇప్పుడు అయ్యే పైసలు ఇటు మలిపిండా, 2,000 కోట్లు ఇటు మలిపిండు. 7,000 కోట్లు మలిపిండు. 7,000 కోట్లు రాత్రి విన్నా. ఇగోంది ఈ పైసలు ఉన్నాయి కదా, లక్షలోపు రుణమాఫీకి 6,098 కోట్లు మన రైతు బంధు పైసలు 7,000 కోట్లు ఉండే. 7,000 కోట్ల నుంచి 6,098 కోట్లు ఇవి మీకు రుణమాఫీ ఇచ్చిండు. అవును. మన నల్గొండ ఈయన ఇల్లే తీసి ఇల్లే పెట్టి ఈయన కొత్తగా ఏమి ఇచ్చినట్టుగా ఏం సంసారం రాబాయి అవి ఎప్పుడో 12 నెలలు పడాలి. అడిగే రూటు అడగాలి, మాకు ఇది కాగానే ఆ లెక్క కావాలి, మొదలు ఆ లెక్క వేయాలి, ఏమాయి అనాలి. అంతే ఇస్తానన్నావు కాబట్టి మేము అడుగుతున్నాం. అయితే మన నల్గొండ జిల్లాకే 454 కోట్లు కేటాయించారు. మొత్తము ఎంత? 10,84,050 కుటుంబాలకు చెందిన 11,50,193 మంది కార్మికులకు లబ్ధి చెందిందంట. 11,50,193 మందికి లబ్ధి చెందిందంట మేడం. అవన్నీ కూడా ఎప్పుడు వేస్తాం, ఇప్పుడు వేస్తాం, అప్పుడు వేస్తాం, అన్నీ ఉచ్చి మాటలే. ఇక వేస్తున్నారు. ఇప్పుడు ఏదో జనాన్ని ఉసుకొలిపారు కానీ మళ్ళీ అలా వడ్డీ కట్టాలని. ఇది ఇప్పటిదాకా 2,000 రుణమాఫీ, 2 లక్షలు రుణమాఫీ అన్నాడు. 2 లక్షల పైన ఉంటే మిత్తి కట్టాలి. 2 లక్షల లోపే ఉంటుంది. మీరే భరించాలి, గవర్నమెంట్ భరించాలి. అంటే మేము డిసెంబర్ 9 వరకు చెప్పినాం కదా. డిసెంబర్ 9 వరకు ఇస్తే మళ్ళీ మేము తెచ్చుకుంటే ఇప్పుడు వడ్డీ వాడు మళ్ళీ తెచ్చుకుందాంగా, అప్పుడే మాఫీ చేస్తే కొత్త దానికి వాడు వడ్డీ. అయితే మరి ఇప్పుడు కొత్త దాని కింద జమేసుకొని వడ్డీ కడితే మీకు మాఫీ మొత్తం చేసేస్తారు. ఆ బుక్లలో రాసేసి కొట్టేసేస్తారు. మీకు రుణమాఫీ అయింది, మళ్ళీ ఆ పైసలు కావాలంటే మీకు తిరిగిస్తారు. ఎంతైతే రుణమాఫీ అయిందో ఆ పైసలు మీకు ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ 130 ఏళ్ళ గల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ దున్నేవానికే భూమి, గీసేవానికే చెట్టు ఇచ్చింది, ఒక పాయింట్. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి పీరియడ్లో ₹1,00,000 మాఫిచ్చిండు, 10 పెట్టిండు. అన్ని సౌకర్యాలు ఇందిరాగాంధీ తర్వాత మంచిగా చేసిండంటే రాజశేఖర రెడ్డి తర్వాత కేసీఆర్ వచ్చిండు. కేసీఆర్ వచ్చి 10 సంవత్సరాలలో
ఒక్క రేషన్ కార్డు ఇచ్చిండా? ఇప్పుడు ఇచ్చిరా? ఇప్పుడు ఇస్తాంగా మేము. ఇయ్యనప్పుడు అడుగు చెప్పేది ఇక. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, ముసలోళ్ళకు పింఛన్లు కూడా ఇవ్వలేదు. ఎవరు? అసలు నాకు లేదు ఇంతకు, నాకు పింఛన్ పెన్షన్లు వస్తలేవా? పెన్షన్లు ఇచ్చిండా లేదా? కొత్తల కార్డు ఇచ్చిండు. నాకు 70 ఏళ్ళు, నాకు జరాగు, నాకు పింఛన్ లేదు. ఎందుకు లేదు? మరి అది పింఛన్ ఎందుకు లేదని నువ్వు రాయించుకో. నీకెంత కొట్టేసారు? మరి అది నేను చెప్పలేను ఎందుకు కొట్టేసి, కానీ నీకు తెలియదు. ఊళ్ళో 300 మంది, నీకెంత వయసు? 300 మంది నా సొంతోళ్ళు. ఎంత వయసు? ఎంత వయసు? ఒకటి తక్కువ 70. ఒకటి తక్కువ 70 ఉన్నాయా నీకు? భలే మా అట్లా లేదు. డేట్ ఆఫ్ బర్త్ చూపిస్తా. నిన్ను చూస్తే అట్లా లేడు. లేదా డేట్ ఆఫ్ బర్త్ చూపిస్తా. 54. సరే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, ఏ ప్రభుత్వంలో ఉండే లోసుకులు ఆ ప్రభుత్వంలో ఉండే నేను కూడా ఒప్పుకుంటా. కానీ ఇప్పుడు అడుగుతున్నది ఏంటంటే, నాకు కూడా బ్యాంకు దాకా పోయిన దాకా తెలియదు విషయం, నిజంగా చెప్తున్నా. రుణమాఫీకి సంబంధించి ఏమైందనంటే పాస్ పుస్తకాలు తీసుకొని వచ్చి ఇట్లా వడ్డీ కట్టమంటారు అన్నాడు. నేను అన్నా కదా, ఏ మేనేజర్లు తప్పు చెప్తున్నారేమో బ్యాంకు వాళ్ళు, వడ్డీ కట్టేది లేదు అన్న. విషయం ఏం చెప్తున్నారు అంటే, మీరు డిసెంబర్ 9 వరకు ఏమి కట్టేది లేదు, కానీ డిసెంబర్ తర్వాత ఏవైతే ఉన్నాయో ఆ వడ్డీ డబ్బులు కట్టమని అడుగుతున్నారు. ఇదంతా ఊటకం మేడం. మేము 6 గ్యారంటీలు నేను అడిగిన దానికి నేను చెప్పినా వడ్డీ కట్టమంటారు అనేది మొత్తం చేస్తూ మంచిగా రికార్డ్ చేసుకోవాలి. మీరు ఎవరు వడ్డీ కట్టకండి, పోయి అయితే బ్యాంక్ లో పోయి చెప్పు. అట్టగా చెప్పాను, మేము 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నాం, చేసినాము. తర్వాత అవును చూడు, రేపు వచ్చే నెలకు రేపు జెండా వందనం తర్వాత నన్ను మళ్ళీ ఇదే ప్రశ్న చేసి అడుగు, ఎక్కడ చేశారా మీరని అడుగు. ఇప్పుడు వడ్డీ కట్టేది ఏం లేదు. 2 లక్షల రుణమాఫీ 2 లక్షలు చేసి తీరుతారు. మా పార్టీ విధానమే అది. నెవరు కుటుంబంలో మాట అంటే తప్పేది లేదు. వాళ్ళ నోటికి రానే రాదు, వస్తే కథమే. ఇక మళ్ళీ అది ఒక మాట ఇచ్చేసారంటే ఇప్పుడు ఏం కాలేదు. ఇప్పుడు ఆగు, ఆ బస్ అయితే ఫ్రీయే కదా, ఆ బస్సు వద్దని మొత్తుకుంటారు. మొత్తుకున్నాం పోనీ అంటే జనాలకు ఇష్టం లేకుండా పెడతారా? చేసినవా చేయలేదా అన్నమాట, నిలుపుకున్నావా నిలుపుకోలేదా? మరి పెన్షన్లు కాదు కదా, బస్సు బదులు పెన్షన్ ఇవ్వచ్చు కదా. 6 గ్యారెంటీ చెప్తా నేను. పెన్షన్లు పెంచినా ఇవ్వచ్చు కదా. పెన్షన్లు ఇస్తాం, ఒక్క నెల ఆగితే మేము అన్నది మొత్తం సక్సెస్ కాగా ఇంకా వేరే కూడా చేస్తాం. రైతు బంధు పార్టీ విధానం అది. రైతు బంధు ఏది? రైతు భరోసా రేపు కానీ వస్తుంది. రేపు ఇది రేపు జెండా వందనం కానీ అప్పుడు తర్వాత మళ్ళీ నువ్వు మళ్ళీ అటు పోతున్నావు. నేను అడిగిన దానికే చెప్పు. ఖరీఫ్ జరుగుతున్నది, ఖరీఫ్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఇత్తనాలు మందులో మాకులో తెచ్చుకోనికైతే ఇవ్వాలన్నా వద్దా? ఇప్పుడు వస్తుందా వస్తలేదా? రైతు బంధు వచ్చిందా? రైతు బంధు రాకుండా ఇప్పుడు రుణమాఫీ అవుతుందా లేదా? దానికి ఈ పైసలు తీసుకుపోయి ఈ పైసలు తీసుకుపోయి దాంట్లో పెట్టుడు. దేంట్లో పెట్టినా మా పార్టీ విధానం కరెక్ట్ జరుగుతుంది. 10 సంవత్సరాల్లో రైతు బంధు చాలా ఉంటుందా? ఇంకా 4 ఏళ్ళు అయితే ఇది కూడా బయటకు వస్తుంది. రైతు బంధు గుర్తు పెట్టాలి, కడుపులో పిల్ల లేదు, కుళ్ళేందుకు గుర్తు పెట్టాలి. 5 సంవత్సరాల్లో మేము ఎట్లా పరిపాలిస్తాం? ఇప్పుడు ఖరీఫ్ నేను ఒకటి అడుగుతా, ఇవన్నీ కాదు రాజకీయాలు మనకు ఎందుకులే, కానీ ఖరీఫ్ సీజన్ ఇది. ఆల్రెడీ మందులు అవన్నీ తెచ్చుకొని ఇత్తనాలు తెచ్చుకొని అన్నీ వేసుకోవాలి కదా. మనకు పెట్టుబడి సాయం అన్నారు, ఆ ప్రభుత్వంలో 10 ఇచ్చారు, మేము 15 ఇస్తాము అన్నారు. మొన్నటిసారి యాసంగికి అన్నారు కదా, యాసంగికి ఇవ్వలేము కానీ మేము ఖరీఫ్లో పైసలు అవి పాత ఇవి కల్పిస్తామని చెప్పారు. ఖరీఫ్ ఆల్రెడీ ఎప్పుడు ఇవాళ జూన్లోనే కదా. నన్ను కూడా మరి మాట్లాడి నువ్వు మళ్ళీ నువ్వు టాపిక్ తప్పకుండా నేను అడిగిన దానికి నాకు సమాధానం చెప్పాలి. మరి నేను కరెక్ట్ ఆన్సర్ చెప్తా. దళితులకే ముఖ్యమంత్రి అన్నాడు, చేసిండా? నేను మళ్ళీ అడిగి దళితులది కాదయ్యా, ఇప్పుడు రైతులది చెప్పు. నేను అడిగేది కూడా ప్రచారం అడుగుతాను. ఎందుకు చేయలేదు? కేసీఆర్ పెట్టింది ఏది తప్పుంది చెప్పు. తర్వాత కదా ఒక నిమిషం నేను అడుగుతా ఇదే ప్రశ్న. నేను ఇది కూడా చెప్తా. 2014లో దళితున్నే సీఎం చేస్తా అన్నారు కదా, చెయ్యలే. అదే చెప్తున్నా, చెయ్యలే. 2018 ఎలక్షన్లు 2014లో ఎన్ని వచ్చినాయి? 61, 64 సీట్లోనే వచ్చినాయి, ఆడికాడికే వచ్చినాయి. 2018లో మరి జనాలకు మళ్ళీ దళితుని సీఎం చేస్తా అని చెప్పలేదు కదా. మరి 88 సీట్లు ఎట్లేసి గెలిపించుకున్నారు జనాలు? తుఫాను ఎప్పుడు వస్తుంది?
అంటే ప్రజలు కోరుకునే 18లో ఓట్లేసినా లేదా 88 సీట్లు ఎవరైనా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికైనా కూడా 1.8% ఓట్ల డిఫరెంట్ సీట్లకు వచ్చేసరికి వాళ్ళకి 39 వస్తే 64 వచ్చినాయి 1.8% ప్రజలు కాంగ్రెస్ను కోరుకున్నారు ఎక్స్ట్రా కోరుకున్నారు దానికి రకరకాల కారణాలు ఉంటాయి నేను ఇప్పుడు అడుగుతుంది రాజకీయం కంటే కూడా ఇప్పుడు రైతుల కోసం పెట్టుబడి సాయం కింద ఖరీఫ్లో ఇవ్వాలి కదా ఎందుకు అనేది అడుగుతున్నాం అంతే 7 లక్షల కోట్ల అప్పు చేసిపోతే ఎవరు తీర్పాలి అది ముందు నుంచి బడ్జెట్ లో పెట్టుకున్నప్పుడు తెలియదు అడుగుతున్నావు కానీ 7 లక్షల కోట్ల అప్పు చేసిపోతే ఎవరు తీర్పాలి కిరణ్ కుమార్ రెడ్డి మిలుగు బడ్జెట్ ఇచ్చిపోయింది ఆ రోజు ఏం చేసినావు డెవలప్మెంట్ అయిందంతా ఏం డెవలప్మెంట్ చేసినావు ఇట్లనే ఉంది తెలంగాణ కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిపోయినాక వాస్తవానికి రాజకీయాలు వద్దు మనకు నేను ఒక తెలంగాణ బిడ్డగా నువ్వు ఒక తెలంగాణ బిడ్డగా రెండు మాట్లాడదాం నిజంగా నిజాలు మాట్లాడుకుందాం గుండె మీద చేసుకొని ఇవాళ తెలంగాణలో మన తెలంగాణ మనకు వచ్చినాక ఏం మారలేదా నీళ్లు మారలేదు కరెంటు మారలేదు ఏం బతుకులే మారలేదా మీరు చెప్పారు పార్టీలకు సంబంధం లేకుండా చెప్పాలి నాకు కేసీఆర్ పెట్టిన అన్ని బాగానే ఉన్నాయి కేసీఆర్ తప్పేం చేయలేదు వికలాంగులకు 4000 పెంచుండు ఇస్తూనే ఉంది 2000 పెన్షన్ ఇస్తూనే ఉంది అన్ని మంచిగా ఇస్తున్నాడు కేసీఆర్ పెట్టే టైంకి వేసిండు పెన్షన్లు అవి కూడా బంద్ చేద్దాం పెన్షన్లు వద్దు రైతు బంధు అన్ని తీసేద్దాము నీళ్లకు కరెంటు విషయంలో ఆనాడు అంతకుముందు నువ్వు అన్న మిగులు బడ్జెట్తో ఇచ్చిపోయిన ఆయన మిగులు బడ్జెట్ ఇచ్చిపోయినా నేను చెప్పిన పోయేటప్పుడు ఎంత లాభ చూపించిపోయినావు మొన్న ఎవరు ప్రతిసారి నేను ఒకటి చెప్పనా మీరు అందరూ రాంగ్ డైరెక్షన్లో పెట్టి ప్రజలు ఇది చేస్తున్నారు సత్తయ్య ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటావు కదా ఒకటి నువ్వు అన్ని సొంత పైసలు ఉండవు నువ్వు చేతనైనంత లోన్ అన్న పెట్టుకుంటావు ఇంత అప్పో తెచ్చుకుంటావు ఏదైనా చేసుకొని ఒక ఆస్తిని ఏర్పరచుకుంటావు ఒక మనిషికి అప్పు ఉంటుంది ఆస్తి ఉంటుంది రాష్ట్ర గవర్నమెంట్ అంటే కూడా నేను ఒక ఇల్లు కొనుక్కున్నా లోన్ పెట్టి అట్లాంటి ఎందుకమ్మా మేము అంత అప్పు చేసి ఇల్లు కొనుక్కుందంటే నేను అప్పు కట్టుకోగల కెపాసిటీ నాకు ఉంటుంది నన్ను ఏమంటారు ఇప్పుడు నాకు అప్పు ఉంది ఆస్తి ఉంది అప్పు ఉంది రెండు రాష్ట్రం కూడా అంతే ఈరోజు నీకు కాంగ్రెస్ గవర్నమెంట్ అనే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ 6 నెలల్లోనే 50,000 కోట్లకు పైగా ఖర్చు అవుతుంది ప్రభుత్వాలు మారినప్పుడల్లా తప్పదు డెవలప్మెంట్ చర్యలు చేయాలనుకుని ప్రభుత్వం అనుకుంటుంది దాంట్లో భాగంగా అన్ని మనం నెలకు ముద్దర్లు వేయరు కదా మనకు వచ్చే లిక్కర్ మీద మనకు వచ్చే ఆదాయాల మీద ఇప్పుడు నువ్వు ఉన్నావు నీ ఇంటి పెద్దవి నీ ఇంట్లో కొంత చేయాలంటే నువ్వేం చేస్తావు నువ్వు వాడ చేబదులో అప్పో సప్పో కొంత నువ్వు నీ కుటుంబాన్ని సంతోషంగా నీ కుటుంబాన్ని సమస్యల వలన ఏం లేకుండా చూసుకోవాలనుకుంటావు కానీ ఏమీ చేయకుండా మనం అట్లనే చీకట్లో ఉండాలి అట్లనే నీళ్ళు లేకుండా ఉండాలంటే ఏడ ఉన్న మూట ఆడనే ఉంటుంది సమస్యలు నువ్వు అన్న మాట ఓకే ఆమ్దా నిలబెట్టినావు అప్పు చూపించినావు బుద్ధిమంతుడే ఆవుతలేదు నీకు గుమ్మడి అప్పు చూపించినావు ఆముదాన్ని చూపించినావు ఆడ ఆముదాన్ని పెట్టే భూములని నువ్వు అమ్ముకొని పోతావు తాత సొమ్మని అమ్ముకుంటావు ఎవరు నువ్వు ఏడ భూములు గవర్నమెంట్ పోయి నువ్వు అమ్ముకుంటే గవర్నమెంట్ రాగురి కొంచెం ఇళ్ళనే పోతుంది కవితకు 500 ఎకరాలు ఎక్కడిది నేను చెప్పనా మనం దూరం ఒకటి చెప్పనా మాట్లాడేటోళ్ళు అన్ని డాక్యుమెంట్లు తీసుకొచ్చి జిరాక్స్ కాపీలు ఏవో చేతిలో పట్టుకోవద్దు ఇప్పుడు సత్తయ్య మీద నేను అభియోగం వేయాలంటే ఏయో కాపీలు పట్టుకొచ్చి ఇగో కాంగ్రెస్ లీడర్ కాబట్టి వాళ్ళు నీ ఊరోళ్ళు అంటారు నీ మీద ఒక అపవాదు వేస్తారు నిజంగా మొత్తం పోయి అవి తీసుకొచ్చి నిజమైన అధికారులు కూర్చోబెట్టి నిజమే సత్తయ్య దగ్గర ఇంత ఆస్తి ఉందంటే అది నిజం నీ మీద బురద ఎంత ఉందో తీసుకురావాలి 500 ఉందా 1000 ఉందా 100 కోట్లు ఉందా బురద వేయడం ఈజీ సత్తయ్య ఎవరికైనా ఎవరు జైలు రేవంత్ రెడ్డి పోలే ఇప్పుడున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి దేనికి పోయిండు ఓటుకు నోటు మరి అదేంటి మరి అదేంటి ఏమంటారు ఓటుకు నోటు కేసులో పోలే మరి తీయాలి నేనేమంటున్నా నేను కూడా ఇలా నేను ఒకటి చెప్తాను గాడ మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక 80 ఏళ్ళ ఆమెకు పెన్షన్ వస్తుంది విషయం ఏంటంటే వాళ్ళ బిడ్డ ఎప్పుడో 1900 ఆ బిడ్డకు పెళ్లి కాక ముందుకు ఏఎన్ఎం నర్సు ట్రైనింగ్ అంట ఆ బిడ్డ చచ్చిపోవడం వల్ల పెన్షన్ ఎవరికి వస్తుందో ఆ ముసలామెకు వస్తుంది 10,000 20,000 పెన్షన్ అయితే ఆమెకు ఏమైందని అంటే ఈ పెన్షన్ కూడా వచ్చింది ఏది ముసలోళ్ళ వితంతు పెన్షన్ వచ్చింది అయితే ఆమెకు నోటీస్ పంపిరమ్మా నీ బిడ్డ పెన్షన్ నీకు వస్తుంది నువ్వు ఈ పెన్షన్ తీసుకోనిక నీకు అర్హత లేదు అన్నారు సరే మంచిది ఆమెకి ఇప్పుడు ఒక నోటీస్ ఇచ్చారు నువ్వు ఈ తేదీ నుంచి తోదిలాగా నువ్వు 1,72,200 రూపాయలు కట్టాలి అని నోటీస్ ఇచ్చారు
ఎందుకు నీకు అర్హత లేదు, ఒక పింఛన్ నీకు వస్తుందని. ఆమె చూస్తే ఆమెకు కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు తిన్నాడా తెలియదు, ఏం తెలియదు. ఆమెకు 80 ఏళ్ళు. ఆమెను చూస్తే బికార్ ఎట్లుందంటే ఆమె మాట్లాడే స్థితిలో కూడా లేదు. మంచిది, ఆమెకు అర్హత లేదు. ఒకవేళ మానవత్వంతో వదిలేయచ్చు. నిజంగానే దోసుక తిన్నారు, మీ దగ్గర ప్రూఫ్లు ఉంటే మీరు రికవరీ పెట్టచ్చు. ఎవరికైనా మనం తినగలుగుతామా? మనం తినగలుగుతున్నామా? మన కాడ ఏదైనా గవర్నమెంట్ సొమ్మింతుంటే రికవరీ చేస్తారు కదా, రికవరీ చేసి ప్రజల ముందు పెట్టారు, తప్పు లేదు, దాన్ని ఆగమని చెప్పట్లేరు. రాజకీయ నాయకులు పదవులు చేపట్టుకొని ఎవరు ఎంత సొమ్ము తిన్నా కూడా దాన్ని రికవరీ చేయాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఉంటుంది. చెయ్యాలి. ఉట్టిగా పైన అన్నాడు కాదు సత్తయ్య గారు. ఇప్పుడు సత్తయ్య ఏం చేసిండు? అవినీతి చేసిండు, గవర్నమెంట్ సొమ్ము తిన్నాడంటే ఉట్టిగాని వదిలేయడం కాదు, ఆ సొమ్మును రికవరీ చెయ్యాలంటున్నా నేను. చేసిన తర్వాత అబ్బా సత్తయ్య చూసినావా జనాలకు మంచు ఎవరొద్దంటుర్రు? ఎవరి కళ్ళు మూసుకొని ఉండు మేడం. ఇప్పుడు మళ్ళీ అన్ని నువ్వే అంటే ఎట్లా? కళ్ళు మూసుకొని జైలుకు హరీష్ రావు ఆస్తి ఎంత, కేటీఆర్ ఆస్తి ఎంత మాట్లాడి మొదలు నోర్మి ఎమ్మెల్యే కోమరెడ్డి వెంకరెడ్డి ఆస్తి ఎంత? ఏం తక్కువ? ఏమైంది లేక? ఏమైంది లోక? నువ్వు ఆయన ఒక లెక్కనే ఉన్నావా? నువ్వు ఆయన ఒక లెక్క ఉన్నావా? మరి చేసిండు మంత్రి, ఒకసారి మంత్రి చేసిండు, 4 సార్లు ఎమ్మెల్యే చేసిండు, ఒకసారి ఎంపీగా కదా చేసిండు కదా. మరి నువ్వు ఆగాగు ఏందా నువ్వు అన్నా అక్కడ లేదు. నేను అవినీతి గురించి మాట్లాడా. నువ్వు ఇన్నిసార్లు ఎమ్మెల్యే. కేసీఆర్ కూడా భారతదేశంలో ఎవరు గెలవలేనన్ని సార్లు 14 సార్లు గెలిచిండు. 14 సార్లు. బై ఎలక్షన్లు ఏంది, ఎంపీ ఏంది, ఇవన్నీ కలిపి 14. నేను చెప్పేది గెలుపుకి అవినీతికి సంబంధం లేదు. నువ్వు అంటుంటే మనం ఇట్లే ఉన్నాం, వాళ్ళు ఎట్లా ఎందుకున్నారంటే నువ్వేం సమాధానం చెప్తావు? మనందరం ఎందుకు ఇట్లున్నాం? మరి ఓటేసిన వాళ్ళం ఇట్లున్నాము, వాళ్ళు ఎందుకు అట్లున్నారు అంటే ఏం చెప్తావు? ఇగో ఎక్కువ తక్కువ ఉండదు. నేను మళ్ళీ దీంట్లో నేను కూడా మాట్లాడతా. నేను గతంలో కూడా సేమ్ ఇదే చర్చ వచ్చింది. మంచి పాయింట్లో మాట్లాడతా. కేసీఆర్ ఎట్లున్నాడంటే అవాళ కోమరెడ్డి వెంకరెడ్డి రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఒక టీఆర్ఎస్ ఒక కాంగ్రెస్లో పడతారా? వేరే పార్టీ ఉంది, కమ్యూనిస్ట్ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది. నేనేమో ఇప్పుడు 90 రూపాయలు అయిపోయింది. ఆగు, నేను అడిగిన సమస్య అడిగితే ఇప్పుడు 10 ఏళ్లలో ఏం జరిగింది ఏం జరగలేదు అనేది మళ్ళీ పెద్ద చర్చకోవచ్చు, ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు. ఇగో మనం పదే అది చూపించాలి కదా. ఏడయింది మన కమిషన్ వేసి రాగు. జస్టిస్ నరసింహారెడ్డితో కమిషన్ వేస్తే హైకోర్టు ఏం చెప్పింది? నీకెంత ఉబలాటం ఎందుకయ్యా? నువ్వు కమిషన్లో ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ రిపోర్ట్ అసెంబ్లీకి రాడు. మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి ఎన్నిసార్లు దుమ్మకొచ్చిండు? ఏమైతుంది మాట్లాడా? ఏది అసెంబ్లీకి అంటే వచ్చి ఇప్పుడు కాదు ఒక్క నిమిషం. మళ్ళా నేను అడిగిన దానికి సత్తయ్య నువ్వు ఆ లీడర్ల దగ్గరే మాట్లాడు. సత్తయ్య అది కాదు నేను అడిగిన దానికి. ఇప్పుడు చెప్పు నాకు అవినీతి ఇది కాదు. అడిగిన దానికి ఇస్తామన్నారు, ఎందుకు ఇస్తలేరు? ఖరీఫ్ కూడా అయ్యింది కదా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అది చెప్పరాదు? అసెంబ్లీకి వస్తారు రాంతి వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళ సమస్య. ఇప్పుడు అసెంబ్లీకి కేసీఆర్ అసెంబ్లీకి కాదు, కేసీఆర్ కి అసెంబ్లీ రాకపోతే ఖరీఫ్ కు రైతు బంధు ఇయ్యరా, రైతు భరోసా ఇయ్యరా? అరే నేను అడిగిన దానికి చెప్పాలి. ఇయ్యరా? నేను అడిగిన చెప్పు. కేసీఆర్ రాడబ్బా. నేను అదే నాకెందుకు రాడనేది నువ్వు పోయి అడుగు. ఆయన రాకపోతే మనకు పైసలు ఇయ్యడా? మేడం ఇప్పుడు నువ్వు మాకు చెప్పాలని వచ్చింది ఏంటంటే 7 నెలల వడ్డీ మీరు కట్టితే నేను అడుగుతుంది నువ్వు వచ్చినావు. ఆయన అంటే నాకు ఎక్కడో పోతే ఇక్కడ నువ్వు మళ్ళీ నువ్వు అంత దూరం పోకు. సమస్యల మీద మాట్లాడు. 4 మాటలు మాట్లాడి బంద్ చేస్తే ఎక్కువ మాట్లాడు. నేను మళ్ళీ నువ్వు ఆడికే పోతే 10 ఏళ్ల కింద ముచ్చట కాదు నాకు. ఆడికి ఏం పోను ఇగో 10 ఏళ్ల కింద ముచ్చట 10 సంవత్సరాల కింద ముచ్చట కోర్టులు చూసుకుంటాయి, న్యాయమూర్తులు చూసుకుంటారు. కాదు నేను అడుగుతుంది ఇప్పుడు జనాల సమస్యల గురించి మాట్లాడుతున్నా. ఏ నెల బట్టి కట్టాలి అది చెప్తలేడు. అది మాట్లాడుతున్నా ఇగో ఎవరైనా బ్యాంక్ లో వడ్డీ అడిగితే సత్తయ్య కాడికి వచ్చి కూర్చోరు. ఈ మాట గుర్తుపెట్టుకోను, రికార్డింగ్ కూడా పెట్టుకోను. నేను పోయి మాట్లాడతా. ఒకటి ఇప్పుడు 7 నెలల వడ్డీ నువ్వే మాఫీ చేపియాలా? 7 మేము 6 గ్యారంటీలు మాట ఇచ్చినావా? నేను చేస్తామని అన్నావు. నేను చెప్పేది ఇప్పుడు 6 గ్యారెంటీల దాకా నేను పోతలేను. ఇప్పుడు డిసెంబర్ తర్వాత ఏదైతే వడ్డీ అవుతుందో ఆ వడ్డీ సత్తయ్య రెస్పాన్సిబిలిటీ.
నేను పోతాను 2 లక్షల చిల్లర అది మేము దమ్మున్నా కాబట్టి మేము 2 లక్షలు మాఫీ చేస్తున్నాం. మాకు చేసేంత దమ్ముంది కాబట్టి మరి ఒకేసారి ఎందుకు చేయలేదు? వాళ్ళు అడుగుతారు ఒకేసారి 2 లక్షలు మరి ఒకేసారి చేయొచ్చు కదా. ఎప్పుడు ఇలా అందరు కలిపి 2 లక్షలు చేయొచ్చుగా. నాకు గింత పెడతా సరిపోదా? మీరే కదా చెప్పింది. మళ్ళీ తృప్తి పడాలి. ఇచ్చిందంటే మా గొప్ప మాట నిలబెట్టుకున్నామంటే గొప్ప. కూలి చేసుకురాగానే ఆ బాకీ కీడిస్తాడు. మళ్ళీ తింటేందుకు ఇంటి సామాన్ మనకి ఎంత 50 ఏళ్ళు ఉన్నాయి. మనకి పింఛని తిని ఇంకా వదమాడుతుండు. ఏం పెట్టిండు? 50 ఏళ్ళు ఉన్నాయి. కేసీఆర్ ఇచ్చిన డబ్బులు గవర్నమెంట్ సొమ్ము కదా అది. 50 ఏళ్ళు ఎందుకు పింఛని? 50 చెప్పు మేడం, నువ్వు చెప్పు. ఒక్క చెప్పు నాకు ఎందుకు వచ్చింది? నేను అది కూడా చెప్తా మేడం. చెప్పు. 50 ఏళ్ళకి నాకు 50 ఏళ్ళకు పింఛన్ వచ్చింది. నేను 40 ఏళ్ళు రకం కట్టినా. గీత కార్మికులు గవర్నమెంట్ అది గుర్తించి గీత కార్మికుల గుర్తించి 50 ఏళ్ళకు పింఛన్ ఇచ్చేసి నాకు 57 ఏళ్ళు ఉన్నాయి. ఆయన చెప్తున్నది ఏంటి? గీత కార్మికుల కింద రకం కట్టిండు ఆయన. గీత కార్మికులకు పెట్టిరు కదా. గీత కార్మికులకు 50కే పెట్టిరు. నేను ఇప్పుడు 60 ఇప్పుడు ఆయన మనిషిని కాదు, ఆధార్ కార్డులో ఆయనకు అంత వయసు ఉందో దాన్ని బట్టే కదా చేసేది. ఇప్పుడు నువ్వు ఫిట్ కనపడుతున్నావు, అట్లా కాదుగా. నువ్వు 70 అంటున్నావు. నీకెంత వయసు? 58 ఉంటాయి. మీరు గౌడ్సేనా? ఎక్కడి తక్కువ 7 ఏళ్ళు. 2 లక్షల రూపాయలు రుణమాపిస్తున్నా సంతోషపడాలి. 3 సార్లు 2 సార్లు అనేది కాదు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నా ఒకసారి అంటే కాసత్తయ్యా. మీరు ఇవాళ ఏమన్నారు? ప్రపంచంలోనే ఏకకాలంలో రుణమాఫీ అంటే ఏకకాలం అంటే ఏమంటారు? నాకు తెలిసి మీరు ఏమంటారు? ఏకకాలం ఒక్కసారి కదా, మళ్ళీ 3 విడతలు చేసిరు కదా అని జనాలు అంటున్న మాట. మరి ఒకేసారి ఇవ్వాలి. మరి ఏకకాలం అనకూడదుగా, 3 విడతలు అని చెప్పాలి కదా. నువ్వు అటుపోతావు మళ్ళీ ఇటుపోతావు అంటావు. కరెక్ట్ అడిగిన దానికి చెప్పాలి సమాధానం. నేను చెప్పింది అది కాదు. కాదు కాదు ఇప్పుడు మీరు కాదు, ఎదుటోడు మాట తప్పిండే నువ్వు కూడా తప్పుతావా? పోనీ నీ మాట ప్రకారమే అంటే ఎదుటోడు లంగ అయితే మనం లంగ అవ్వాలని ఉందా? ఎదుటోడు దొంగ అయితే మనం దొంగ. ఇప్పుడు నువ్వేమంటున్నావు? నేను అడిగిన దానికి ఏకకాలంలో కరెక్ట్ అని చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ విధానమే కరెక్ట్, మాట అంటే తప్పేది లేదు. రైతు బంధు వేయలే. ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు రైతు బంధు ఒక్కటి కూడా కరెక్ట్. 2 నెలలు అయిపోయింది. సరే చివరిగా మీ అమ్మని పీకి మోడీ నల్లధనం తెచ్చి ఇంటి 15 ఇస్తాను. లంగా ఇప్పుడు అంటున్నా. నల్లధనం ఇస్తా బిడ్డ తీసి ఉన్నోళ్ళ కాడని చెప్పిండు. ఇచ్చిండ 1 రూపాయి కూడా? ఆయన నల్లధనం తెచ్చిస్తా అన్నాడు కదా, 1 రూపాయి అని ఇచ్చిండు. ఒక్క వడ్డీ కాడ పట్టుకొని వడ్డీ కట్టిందా జీరో ఖాతాలో 10,000 మాట చెప్పిండు. నల్లధనం పేదోళ్లకు 15 లక్షలు ఇస్తా అని చెప్పిండు. టైంకు మోడీ వేసిండు. దేశం మొత్తం 2,000 వేస్తుండు, 2,000 వేసి పారేయండు. అరే మేము 6 గ్యారంటీలు పక్కా చేస్తాం చెప్తా. పక్కా చేసి తిడతాం. 5 ఏళ్ళల్లో అడుగు 5 సంవత్సరాలలో ఇప్పటికే చేస్తాం. అప్పు మాత్రం వడ్డీలో మాత్రం మనం ఎవరైనా నిర్ణయించాలి. ఎందుకు నిర్ణయించాలంటే ఇప్పటిదాకా కూడా వడ్డీ మీరే భరించాలి. భరిస్తే నువ్వు చేసినట్టు 3 విడతలు చేసినా పర్వాలేదు.
మరి కేసీఆర్ 2 సార్లు చేసి పోయినవే పోయినాయి ఈ లెక్కల మేడం ఈ లెక్కల రాజశేఖర రెడ్డి తర్వాత పోయినోడికి 2 లక్షలు కూడా ఆ బ్యాంక్ లో కొడతారు దాని సిస్టమ్ ప్రకారం పోతుంటాయి పోయినాయి అంటే నువ్వు చూసుకోవాలిగా లిస్ట్ మరి ఏంది పోయినోనికే డబ్బులు పోతుంది రాజశేఖర రెడ్డి ఒక విధానం ఆ తర్వాత రేవంత్ రెడ్డి మాట నిలుపుకున్న అంటే వీళ్ళిద్దరే రాహుల్ గాంధీ వచ్చి వరంగల్లో మాట చెప్పాడు అదే మాట నిలది కాదు అది అసలు రాహుల్ గాంధీ ఒక మాట చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆ మాట నిలుస్తుంది చెంటు భూమి అమ్మలే రాజశేఖర రెడ్డి 1-0 పెట్టిండా గుండాపి డబ్బు లక్ష రూపాయలు మాఫీ చేసిండు 1-0 పెట్టిండు అప్పట్లో దాతలు ఇచ్చారు రాజశేఖర రెడ్డి ఇంకెళ్ళి ఏమి కేసీఆర్ కేసీఆర్ 7 లక్షల కోట్లు ఎట్లా చూపించిపోయాడు రాజశేఖర్ చూపించిపోయాడు నీకేమన్నా అభివృద్ధి చేసిండు రాజశేఖర రెడ్డి ఏం చూపించిండు కేసీఆర్ ఏం చూపించిండు కిరణ్ కుమార్ రెడ్డి ఏం చూపించిండు 64,000 కోట్లు చూపించిండు 64,000 కోట్లు అట్నే అనుకుంటే పోతే రేపు మనల్ని అమ్ముతారు దేశాన్ని అమ్ముతారు ఒకటి గుర్తుపెట్టుకోండి తప్పు సత్తయ్య ప్రభుత్వాలు మారుతున్నాయి కాబట్టి మనం అప్పు లేకుండా అప్పు తేకుండా రాష్ట్రాలు అభివృద్ధి జరగవు ఈ మాట రేపు మీ ముఖ్యమంత్రి చెప్తాడు ఎవరైనా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అప్పులు లేకుండా రాష్ట్రాలు నడపరు ఆ అప్పు ఎవరు ఎంత మిస్యూజ్ చేశారు అనేది లెక్క ఒక అప్పు లేకుండా వ్యవహారం నడవదు డెవలప్మెంట్ కాదు ఇప్పుడు నీకు ఈ రోడ్డు కావాలి అంటే నీకు విచ్చల విడిగా ఇంకా నువ్వు ఇప్పుడు నీకు ఎట్లా రావాలి ఆదాయం రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఒకటి చెప్పు అప్పులు పెట్టిండు అన్నప్పుడు మన అప్పులు ఆదాయం చూసుకొని మన పథకాలు కూడా పెడతాం కదా మరి ఆ లెక్క కూడా వస్తుంది కదా నువ్వు అంటున్నావు నీ లెక్క ప్రకారం 7 లక్షల కోట్లు అన్నప్పుడు అది కాదు 7 లక్షల కోట్లు అప్పు అన్నప్పుడు మన రాష్ట్ర బడ్జెట్ను చూసుకొనే మనం అది పెట్టుకుంటాం మనం ఇచ్చే ఏవి స్కీమ్స్ మరి రాష్ట్ర బడ్జెట్కి స్కీమ్కి సంబంధం లేకుండా పెట్టరు ఇలా అందుకే కదా ఈ చర్చ నడుస్తుంది ఎందుకు అనుకుంటున్నావు ఇలా ఒక్కటే గుర్తుపెట్టుకుని మళ్ళీ అడుగుతాం మళ్ళీ 5 ఏళ్ళకైనా కూడా నువ్వు 5 ఏళ్ళు ఉంటావా 10 ఏళ్ళు ఉంటారా ఇంకోటి వస్తాడా వాడు వస్తాడా కానీ అప్పులు లేకుండా డెవలప్మెంట్ జరగదు ఎందుకంటే మీరు ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రం అప్పుల పాలు కాకపోతే ఏమవుతుంది ఎవరైనా ఏ పార్టీ అయినా కూసబెట్టి సాదుకుంటూ పోతుంటే నీకు అప్పులు కాకపోతే ఏమవుతుందయ్యా ఆయన వస్తే 10 ఇస్తా నేను వస్తే 15 లేకపోతే నేను 15 ఇస్తా ఆయన 20 ఇస్తా అన్నప్పుడు అప్పులు కాదా జనాలు ఏమనుకుంటారు రాని వచ్చిన మళ్ళీ అప్పనేసరికి అప్పు అయిందని అంటావు ఎట్లా కుదురు నీకు నెలనాటికి అన్ని ఇవ్వాలి నెలనాటికి అన్ని ఇవ్వాలి నువ్వు మాట్లాడినప్పుడు మేము ఊకున్నాం నోరు మూసుకొని పివి నరసింహారావు ప్రధానమంత్రి చేసిండు అంతకుముందు ఎన్ని అప్పులు చేశారు మీరు వాళ్ళు గవర్నమెంట్ అంతకు మొదలు అప్పు మొత్తం నరసింహారావు తీర్పిండి వచ్చి టన్నుల కొద్దిగా బంగారం కుదబెట్టిన బంగారం తీసుకొచ్చిండు చెప్పండి నేను అవుతామని చెప్పు నేను చెప్పేది ఉంటే కరెక్ట్ కాదు అని దాన్ని పెట్టు ఒక్క ప్రధానమంత్రి లెవెల్ చెప్తున్నా నేను దేశంలో తెలంగాణలో ప్రధానమంత్రి అయ్యి ఒక్క ప్రాజెక్ట్ అయిపోయిందా పివి నరసింహారావు మనకు ప్రధానమంత్రి ఒక్క ప్రాజెక్ట్ కట్టలే ఎక్కడైనా చూపెట్టు పివి నరసింహారావు మొదలు పెట్టిన ప్రాజెక్ట్ పివి నరసింహారావు కాపాడుకోవడమే మా కష్టం మేడం అప్పుడు అది ఊరిపోతాని చెప్పేది ఏందో జరిగింది రెండు ఎంపీల మీద గవర్నమెంట్ జరిపింది ఫస్ట్ ఒకటే ఎంపీ మనం రాష్ట్రం నుంచి దేశం కాడుకోలేం రాష్ట్రంలో రాష్ట్రంలో నుంచి దేశంకు పోయినాం రాష్ట్రం గురించి మాట్లాడతాం రాష్ట్రం గురించి చెప్పుకుందాం మరే కాదు మరి ఏపీలో మొన్న చంద్రబాబు నాయుడు వచ్చిండు కదా సరే మరి మన వాళ్ళు కూడా ఏమన్నారు మొత్తం అప్పుల పాలైంది దాదాపు 10 లక్షల కోట్ల దాకా అప్పు అయింది శ్రీలంకతో లాగా పోల్చుకున్నారు ఆయన రాగానే ఆయన ఎప్పుడైతే హామీ ఇచ్చిండో హామీ ఇచ్చిన కాంచి పెంచిన పెన్షన్ హామీ ఇచ్చినప్పటి నుంచి కలిపి 7,000 రూపాయలు ఇచ్చిండు మరి ఎట్లా ఇచ్చిండు శ్రీలంకనా
ఆయన శ్రీలంకతో పోల్చిండు ఆంధ్రప్రదేశ్నప్పుడు అప్పులైన ఆయన హామీ ఇచ్చిండు. ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలలకు 1000 రూపాయలు 3000 ప్లస్ పెంచిన పెన్షన్ 4000 కలిపి 7000 ఇచ్చారు. ఎట్లా సాధ్యమైంది మరి? అభివృద్ధి ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. అభివృద్ధి లేదు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి లేదు. నెంబర్ 1 లో ఉన్నది తెలంగాణ. ఇప్పుడు భారతదేశంలో నీకు మన మొత్తము జగన్మోహన్ రెడ్డి కింద మీద చేసిపోయింది అన్నా కూడా మళ్ళీ వచ్చి 7000 రూపాయల పెన్షన్ ఇచ్చిండు కదా అంటున్నా. ఎట్లా ఇచ్చిండు అంటున్నా? ఏ విధంగా ఇచ్చినా అభివృద్ధి కార్యక్రమం జరుగుతప్పుడు అట్లా కాదు. మన ఫస్ట్ సంతకమే దాని మీద పెట్టిండు 7000 రూపాయలు మళ్ళీ ఒప్పుకోకపోతే ఎట్లా సత్తాయా? 7000 రూపాయల పెన్షన్ ఎట్లా ఇచ్చిండు? 7000 రూపాయల పెన్షన్ ఎట్లా ఇచ్చిండు? పెట్టిండు నడుస్తుంది కానీ ఇదే అదే వడ్డీ కట్టాలి. వడ్డీని ఎవరైనా కడితే కొంచెం ఆయన వచ్చి అడిగితే బ్యాంకులతో మాట్లాడతారట. సో ఇప్పుడు ఆయన పేరు చెప్పమన్నాం ఆయన బ్యాంకు వాళ్ళు ఏమంటారు చెప్పి నీ నెంబర్ లేదు సత్తయ్య దగ్గరకు వచ్చి ఒకసారి బ్యాంకుకి తీసుకుపోరి. ఏందయ్యా ఇది కరెక్ట్ కాదు కదా, అంతా మాఫీ చేయాలి కదా అని సత్తయ్య చెప్తాడు. సత్తయ్య వస్తా అంటుండు. ఎవరన్నా మాఫీ చేయాలి. అంతకు మించి లోపల 1 రూపాయి అడిగినా వడ్డీ పైసలు అడిగితే 2 లక్షలు గుర్తు పెట్టుకోరు. ఇంకా సత్తయ్య బాధ్యుడు. నేను ఫోన్ నెంబర్ తీసుకున్నది, ఫోన్ చేయాలి. మావి చెప్తున్నా నువ్వు వాడేమో కలికేస్తాడు, నువ్వేమో లేపుతున్నావు. నేను కరెక్ట్ ఆన్సర్ చెప్పినప్పుడు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. చంద్రబాబుకు కొలుచు, రేవంత్ రెడ్డి కొలుచు, అటు కేసీఆర్ కొలుచు, రాజశేఖర రెడ్డికి కొలుచు. నువ్వు చెప్పినాక నేను అనేది ఏంటంటే మనోడైనా సరే నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడలేవే, ఎంతసేపు టీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నావు. అభివృద్ధి మళ్ళీ నేను చెప్పిన బీఆర్ఎస్ గురించి నేను ఎత్తిన అసలు మీరు అంటున్నారు. మా గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు ఏం చేశారు? బస్సు ఫ్రీ, సిలిండర్ 500. బస్సు ఫ్రీ అంటే ఎన్నిసార్లు ఎక్కినామమ్మా? ఎన్నిసార్లు 100 సార్లు ఎక్కొచ్చు. వారం వారం 500 రూపాయలు సిలిండర్ ఇస్తున్నావు. గ్యాస్ ఫ్రీ అన్నాడు. మనం 900 చిల్లర కడితేనే గ్యాస్ ఇస్తుండు. అవి ఎందుకు మనకైతే పైసలు ఆయన ఎందుకు వేయాలి? ఒకసారి చెప్పు గ్యాస్ గురించి. ఏ బ్యాంకులో పడే చెప్పు. ఏ బ్యాంకులో చెప్పినోడు నీకు చెప్పినోడు అన్నిటికీ మేడం మీకు తెలియదా? వాడు తప్పు మాట్లాడారు. చాలా మందికి రాలి 900 అయితే ఇంటి ముందరికి వచ్చినాక 900 కట్టాలి కదా. బ్యాంక్ లో పట్టి బ్యాంక్ లో పడలేదు. గవర్నమెంట్ లేనప్పుడు పడలేదు. తప్పు. ఇప్పుడు 900 ఇప్పుడు ఏమంటారు అంటే వాళ్ళు చాలా మంది 900 రూపాయలు ఇంటి ముందుకు వస్తే గ్యాస్ బండ కొంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? 500 రూపాయలకు మీరు గ్యాస్ సిలిండర్ అన్నారు. కానీ ఇప్పుడు బ్యాంకులోకి పోతే 400 రూపాయలు పడాలి. ఆ 400 కూడా పడతలేవు. వీళ్ళ కాడ తీసుకున్న పైసలు కూడా పడతలేవు అనేది. మరి కాదు, ఇంటి ముందుకు వస్తే 500 ఇస్తే అయిపోద్ది కదా. మరి అది నీకు మంచిగా నీకు నిజంగా ఇవ్వాలనిపిస్తే ఆ బండ ఇంటి ముందు రాగానే 500 ఇస్తాడు, అయిపోతుంది కదా. గవర్నమెంట్ అడిగినావు ఇట్లా ఈ పద్ధతిలో అడిగినావా? ఆ గవర్నమెంట్ లో ఈ క్వశ్చన్ అడిగినావా? నీకుందా సత్తా ఉందా? గుద్దలే తోలుతో ఇదే మాట్లాడితే అదే గవర్నమెంట్ అయితే ఇంతగానే ఎక్కువ మాట్లాడితే నిన్న మీటింగ్ మీద ఒక ఎస్సీ అబ్బాయి మీ ఆలయాల మీటింగ్ పెడితే ఒక ఎస్సీ అబ్బాయి మాట్లాడతా వాడిని పండబెట్టి తొక్కి కొట్టుకపోయి మీ ఆలయాల ఏం చేసిండు? ఒక లెటర్ ఇచ్చిండు. ఒక ఎస్సీ అబ్బాయి లెటర్ ఇచ్చిండు. ఏదో మాట్లాడితే వాడిని తొక్కుడా అంటే పండబెట్టి పోలీస్ స్టేషన్ లేదు తొక్కిన అడ్డవాడు. ఆ రోజు ఎవడు అడ్డాము? 2 నెలల దగ్గరకు వచ్చిందంటే పింఛన్ రాలేదంట. ఎందుకు ఏమైంది? పింఛన్లు ఏమైంది? ఇస్తారు. 6 నెలలు లేనప్పుడు ఏం చేసినావు? అలా మాట్లాడవచ్చు. 6 నెలలు లేలే ఒకసారి చెప్పురా లేదా? 6 నెలలు లేలే 6 నెలలు రాకుండా ఉందా? రాలే అడగాలి. 6 నెలలు పింఛన్ రాకుండా
ఎప్పుడు ఎవరు అయిపోలే ఎక్కడ అయిపోలే ఇప్పుడు పెన్షన్లు రాక 2 నెలలు అయిపోయింది ఓకే కానీ ఓ నెల వచ్చే వరకు ఓ నెల ఇచ్చిండు అది ఏ మీకు తెలియదు ఒకసారి అయిపోయింది ఓకే అడగారు 2 నెలలకి అయిపోయింది అడగవు మరి అంటే మనం అన్ని పాత లెక్కలే వేసుకుందామా అది పోనీ కానీ అంటే పాత లెక్కలు వేసుకుందాం అయితే కడుపు నిండా పెట్టాలి పెట్టాలి పెట్టకుండా లేదు కానీ పెట్టినోడైతే కడుపు నిండా పెట్టాలి పెన్షన్ రాలేవా ఇప్పుడు 10 ఏళ్ళకి పెన్షన్ రాలేవా రాలేదు అంటలేము మేడం మేము రాలేదు అంటలేము మనకి కేసీఆర్ అవసరం లేదు కానీ ఉన్నది కరెక్ట్ మాట్లాడాలి లేకుంటే నేను తప్పు మాట్లాడినప్పుడు అవును నువ్వు తప్పు మాట్లాడినా నన్ను ప్రజల సమస్యలు మాట్లాడాల్సినప్పుడు కాదండి ఉన్నది ఏం చెప్తారు లెక్కేసుకుంటే ఇక దానికి ఏం చేస్తాను చెప్పు మీరు ఇది కేసీఆర్ ఇది కాంగ్రెస్ అని అంటే మాకు ఛానళ్ళకి రాజకీయాలకు ఏం సంబంధం అయ్యా సమస్య మీద వచ్చినాము సంబంధం ఎందుకు ఉంటుంది లేదు సంబంధం ఎట్లుంటది ఎట్లా చెప్తారు మీరు ఎట్లా చెప్తారు ఉందని ఎట్లా చెప్తారు సమస్యల మీద నువ్వు లీడర్ అయ్యా నువ్వు కండవ కప్పుకున్నావు మాకేం సంబంధం మీకు ఖచ్చితంగా మీరు ఒక పార్టీకి అనుకూలంగా ఉంటారు అని నేను చెప్తాను కరెక్ట్ గా సరే మీ టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటేనే ఉంటారు నువ్వు ఒక్కరివే కాదు చాలా ఒక ఈనాడు పేపర్ ఓన్లీ అనే పార్టీ ఉందా రామోజీరావు ఏమంటారు ఈ కాంగ్రెస్ పార్టీ అంటారు కాంగ్రెస్ కాదు ఈనాడు పేపర్ ఏమంటారు టీడీపీ ఇప్పుడు కావచ్చు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి విరుద్ధము ఆయన పాలసీనే విరుద్ధము టీడీపీ పార్టీ ఎప్పుడు వచ్చింది ఆయన అప్పటి నుంచి వచ్చింది అదివరకు అదివరకు ఎవరికి పని చేసిండు ఆయన నువ్వు చూడు ఒక రామోజీరావు ఇంటర్వ్యూ ఆయన ఎన్నడూ పాజిటివ్ కాదు కాదంటలేను రామోజీరావు పార్టీ కాంగ్రెస్ అంటలేను ఈనాడుకు సంబంధం అంటారు ఈనాడు పేపరు కాంగ్రెస్ కు సపోర్ట్ అంటారు కాంగ్రెస్ కు విరుద్ధంగా వచ్చిన మనిషి ఆయన కాంగ్రెస్ ఎన్నడూ ఇది చేయడు మీకు చచ్చిపోయేటప్పుడు కూడా చెప్పాడు ఎప్పుడు టీడీపీ పార్టీ అయ్యో సత్తయ్య నువ్వు తెలిసింది చెప్తున్నా కదా చెప్పు నువ్వు రామోజీ గురించి చెప్తున్నా రామోజీ పత్రికలు ఎటువైపు అటువైపు కాదు ఇప్పుడు చర్చ అంత దూరం మనకు అనవసరం ఎటువైపు చర్చలు అనేది సమస్యలు ప్రజలు ఏం చెప్తారో అని తీసుకుపోవడం మీరు ఇప్పుడు ఇంకా రామోజీరావు పత్రిక ఎవరి వైపు వార్త ఎవరి వైపు TV9 ఎవరి వైపు చర్చ కాదు ఇప్పుడు మా సమస్య చెప్పాలి మా పార్టీ 7 నెలల నుంచి వచ్చినాక మేము అభివృద్ధి మొత్తం మేము అన్ని మొత్తం ఫస్ట్ బస్సు ఫ్రీ తర్వాత గ్యాసు తర్వాత రైతు బంధు 2 లక్షల రుణమాఫీ మేము కరెక్ట్ అనుకున్నా చేసి తీరుతున్నాం అని అందరికి తెలుసు కానీ మళ్ళా మీరు ఇప్పుడు 7 లక్షల 1000 కోట్ల రూపాయలు దానికి మితి కట్టడమే సరిపోతుంది ఎంత వస్తుంది చెప్పమను మరి అది కూడా చెప్పాలి కదా అప్పు చెప్పిండు వాళ్ళకే పెడుతుండు కానీ అప్పు చెప్పిండు మైక్ లేదు నీ కాడ ఆడ కూర్చో మైక్ ఏ పార్టీ మేడం అయినా ఓకే నేను చెప్పంటలేను ఇవి ఏమన్నా డిసెంబర్ నుంచి ఇప్పుడు 7 నెలలు వడ్డీ కట్టమంటుంది బ్యాంకు అని వచ్చి చెప్పింది ఇక మీరు కడతారా లేకుంటే కట్టకుండా మీరు ఎట్లా బ్యాంకు దగ్గర పోతే తెలిసిన విషయం చెప్పింది ఇప్పుడు దీని మీద డిసెంబర్ బ్యాంక్ వాళ్ళే కాదు అందరు అక్కడ ఉన్నారు వాళ్ళ పాస్బుక్ల మీద రాసిచ్చారు వడ్డీ ఏదైతే ఉందో వడ్డీ డిసెంబర్ 9 తర్వాత వచ్చే వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీ కట్టమని వాళ్ళకి దాని మీద రాసిచ్చారు ఆ వడ్డీ కట్టండి మీకు మాఫీ కొట్టేస్తాం అనేసి డిసెంబర్ 9 తర్వాత ఇప్పటి వరకు 7 నెలల వడ్డీ ఎవరికైతే ఇప్పుడు నీకు రుణమాఫీ వచ్చింది నీ లిస్ట్లో బ్యాంక్ లిస్ట్లో నువ్వు ఉన్నావు నీకు ఉంది కదా ఉంటే నీకు డిసెంబర్లో కనుక డిసెంబర్ 9 వరకు నీకు వడ్డీ ఏం లేదు డిసెంబర్ తర్వాత 9 తర్వాత నుంచి వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీ నువ్వు కట్టేస్తే నీకు అక్కడ పాస్బుక్లో లోన్ కొట్టేసేస్తారు కావాలంటే ఆ పైసలు నీకు ఇచ్చేస్తారు మళ్ళీ రెన్యువల్ చేసుకొని అది నేను చెప్పింది అంతే విషయం ఇప్పుడు ఇంత మీ అభిప్రాయం ఇది నాకు కూడా తెలియదు ఆ బ్యాంకు దగ్గరకు పోయిందాక అది చెప్పి వచ్చి ఇట్లా వడ్డీ కట్టమంటారంటే నేను అన్నా కదా బ్యాంకు వాళ్ళు అట్లా వడ్డీలు ఏం అడిగారు రుణమాఫీ అంటే కాదు అని చెప్పి వాళ్ళు అప్పుడు క్లియర్గా చెప్పారు 9వ తేదీ నుంచి మొదలు పెడితే డిసెంబర్ 9వ తేదీ నుంచి ఇప్పుడు నువ్వు ఏ రోజైతే పోయి బ్యాంకుకి పోతావో ఆ రోజు వరకు వడ్డీ కట్టాలి ఎందుకంటే అది లేదు రుణమాఫీలో లేదు అనేసి బ్యాంకులోకి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు చెప్పారు దాని మీద చర్చ ఎవరు
పాస్బుక్ల మీదనే వడ్డీ వేసి ఇచ్చిర్రు. బ్యాంకులకు పార్టీలతో సంబంధం ఉండదు. బ్యాంకులకి కోర్టులకి ఇప్పుడు వాళ్ళకు జీవో ఇస్తారు. ఆ బ్యాంకులో పడ్డ డబ్బుల ప్రకారం వాళ్ళ పర్సన్కి రుణమాఫీ. బ్యాంకులకు పార్టీలకు సంబంధం ఉండదు. మీకు జీవో ఉందా అన్నందుకు బ్యాంక్ వాళ్ళకు ఇప్పుడు నీ పేరు మీద ఎంత రుణమాఫీ వేస్తారో అదే నీకు వర్తిస్తుంది. బ్యాంక్ వాళ్ళు తీయరు, నీకు యాడ్ చేయరు. కాబట్టి నీ పేరు మీద వేయగా నువ్వు ఈ నెల నుంచి వాళ్ళకు ఒక గైడ్ లైన్స్ జారీ చేసారు. ఆ గైడ్ లైన్స్ బ్యాంకులకు పంపిస్తారు. దాని ప్రకారం నీ దగ్గర ఏం కట్టించుకోవాలో అది కట్టించుకొని లోన్ కొట్టేస్తారు. అది విషయం. అది చెప్తే ఆయన అన్నాడు కదా అట్లా ఉండదు, నేను పోయి బ్యాంకులో మాట్లాడతా అని అన్నాడు. సరే ఆయన మాట్లాడతాడంట కదా. ఇంతసేపు నువ్వు మాట్లాడినావు. ఇవాళ ఫస్ట్ ఏమన్నారు, రేషన్ కార్డు మన రేషన్ కార్డు అన్నారు. ఈరోజు ఏం చెప్తుండు, రేషన్ కార్డు అవసరం లేదు. మళ్ళీ అది కూడా చెప్తా. లేదు 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 ఇప్పుడు తప్పు. రేషన్ కార్డు అవసరం ఉంది. రేషన్ కార్డు లేని వాళ్ళకు రుణమాఫీ కాలేదు. నువ్వు కావాలంటే మీరు ఎవరైనా మాట్లాడు. రేషన్ కార్డు లేని వాళ్ళకి ఎవరికి కూడా రుణమాఫీ కాలేదు. నేను మళ్ళీ చెప్తున్నా. ఈరోజు ఒక తండ్రి ఇద్దరు కొడుకులు వచ్చిర్రు. ఓకే, తండ్రికి రేషన్ కార్డు ఉంది, ఇంకో కొడుకుకు రేషన్ కార్డు ఉంది. ఇంట్లో చిన్న కొడుకుకు రేషన్ కార్డు తండ్రితో కలిపి ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ముగ్గురికి కాలేదు. ఎందుకు అని అంటే పోయి మీరు అగ్రికల్చర్ ఆఫీసర్కి పోమని అన్నారు. రెండో ఇష్యూ అయింది, ఒక భార్య భర్త, నీ భార్య పేరు మీద భూమి ఉంది, నీ పేరు మీద ఉంది. ఓకే, నువ్వు ఒక 60,000 తెచ్చుకున్నావు, మీ భార్య ఒక 60,000 తెచ్చుకుంది. మీ ఇద్దరు కలిసి ఒకటే రేషన్ కార్డు. మీ భార్య పేరు మీద ఉన్న రుణమాఫీ అయింది, నీది రుణమాఫీ కాలే. ఈ ఇష్యూస్ ఉన్నాయి. ఉన్న వాటినే చెప్తున్నాం. దీంట్లో నేను ఇంకేం వాదిస్తలేను. ఇష్యూస్ రేషన్ కార్డు లేని వాళ్ళకి ఊర్లోకి వస్తారు, ఆఫీసర్ వస్తారు, ఒక నోడల్ ఆఫీసర్ ఎవరో ఒకరు వచ్చి వాళ్ళని ఏం చేస్తారంటే, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ముగ్గురు రా, ఇద్దరు రా, కుటుంబ సభ్యులు ఎంతమంది ఆ కుటుంబంలో అనేది చూసి గుర్తించి అప్పుడు వాళ్ళకు రుణమాఫీ చేస్తారని. అదే మేం చెప్తుంది కూడా ఇప్పటికి జరిగింది. బ్యాంకుల దగ్గరకు పోయిన వాళ్ళకు మీకు రుణమాఫీ మా దగ్గర కాలేదు, మీరు ఏమన్నా ఉంటే అగ్రికల్చర్ ఆఫీస్కి పోండి. ఎందుకంటే ఈ రేషన్ కార్డు లేని వాళ్ళకు కొన్ని ఈ లోన్ల విషయంలో ఏవేవైతున్నాయో వాళ్ళు క్లారిటీ ఇచ్చి పంపిస్తారు. వాళ్ళకి అర్థం కాక ఇప్పుడు సత్యకున్నంత తెలివో లేకపోతే నాకున్నంత అవగాహన మీకున్నంత అవగాహన ఆయనకు ఉండకపోవచ్చు, ఆయనకు ఉండకపోవచ్చు కదా, కన్ఫ్యూజ్ అవుతారు కదా. అదేంది రుణమాఫీ అన్నారు కదా, మళ్ళీ వడ్డీ ఎందుకు కట్టమంటున్నారు, రేషన్ కార్డు లేదన్నారు కదా, రేషన్ కార్డు మళ్ళీ ఎందుకు లెంక పెట్టారు, ఇవన్నీ వాళ్ళకు డౌట్లు ఉన్నాయి. ఆ డౌట్ల మీద ఒక చర్చ జరిపినాం అంతే. ఇక్కడ ఇంకంతకు మించి ఏం లేదు. చేయి మేడం, నేను చెప్తాను. నా డౌట్ ఏంటంటే 1,29,000 రూపాయలు నాకు బ్యాంకులో లోన్ ఉంది, కొంపల్లి బ్యాంకులో. అయితే నాకేం చేసిందంటే 1,29,000 రూపాయలు వడ్డీ అసలు వడ్డీ ఉంటే నాకేం చేసింది, 1,00,000 రూపాయలే మాఫైనట్టుగా లిస్టులో పేరు వచ్చింది. ఇప్పుడు అట్లా రాకూడదు వాస్తవానికి. అయితే యాక్చువల్ గా రాకూడదు, రెండో విడతలు రావాలి. కానీ నాకు ఫస్ట్ విడతలే 1,00,000 మాఫైనట్టుగా వచ్చింది. అయితే 29,000 రూపాయలు బ్యాంకు ఇప్పుడు కడితే ఇస్తారని అంటారు. మీరేం చేయాలంటే ఈ మిస్టేక్స్ ఉన్నాయి. అయితే మీరు వాళ్ళు చెప్పడం ఏందనంటే, మీరు అగ్రికల్చర్ ఆఫీస్కి పోయేసి మీరు మళ్ళీ ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఎందుకంటే మీరు 1,50,000 జోన్లోకి వస్తారు. ఇప్పుడు 99,000 రూపాయలు ఎవరికైతే ఉన్నాయో అంతవరకు మాఫీ కదా. సో ఇప్పుడు మీరు 1,50,000 జోన్లోకి వస్తారు. 1,50,000 తర్వాత 2 లక్షల వాళ్ళు ఉంటారు. 2 లక్షల కూడా 2 లక్షల పైన డబ్బులు ఉంటే నీవు అర్హుడువా కాదా పక్కన పెడితే, ఇప్పుడు నువ్వు అర్హుడువా కాదా విషయం పక్కన పెట్టినా నువ్వు పైసలు కట్టాలి నీకు 2 లక్షల వరకు. సో అంతవరకు అది క్లియర్. అయితే ఇప్పుడు ఈ 1,50,000కు 2 లక్షలకు కూడా రేషన్ కార్డు లింక్ ఉంటుందా ఉండదా అనే విషయం ఇంకా క్లారిటీ లేదు. అది విషయం. సో ఎందుకంటే గైడ్ లైన్స్లో మాత్రము వాళ్ళు చెప్పారు, కుటుంబంలో ఒకటి తీసుకున్నారు, కుటుంబ సర్వే ప్రకారంగా కుటుంబంలో ఎంతమందికి లోన్లు ఉన్నాయి అదొక విషయం. రెండోది వచ్చేసరికి భార్యాభర్తలకు ఉంటే ఫస్ట్ భార్య పేరు మీద ఉన్నది చేస్తున్నారు, స్త్రీకి ప్రాధాన్యత ఇచ్చారు ఆ గైడ్ లైన్స్ ప్రకారమే. ఎందుకంటే వాళ్ళకు గైడ్ లైన్స్ పెట్టుకుంటే ఆ గైడ్ లైన్స్ జవదాటరు. మళ్ళా నువ్వెవరు చెప్పినా కూడా ఒక గైడ్ లైన్స్ అంతా కూర్చి దాన్ని రూపొందిస్తారు. నువ్వు నేను అరుచుకున్నంత మాత్రాన కూడా గైడ్ లైన్స్ లో మార్పు ఉండదు. అది విషయం. ఇంకోటి మేడం, ఇప్పుడు ఏం చేసిందంటే ఒక మహిళకి 36,000 ఉంది లోన్, ఆమె తీసుకునేది 36,000, ఇంకా మిగతా ఎంత అయిందో తెలియదు మనకి. అయితే ఆమెకి ఒకటే రేషన్ కార్డు, ఒక ఆమె ఉంటుంది ఆ రేషన్ కార్డులో. ఇప్పటి వరకు ఆమెకు మాఫీ లేదు. ఎప్పుడు తీసుకుంది ఆమె తీసుకున్నది 2022 తీసుకుంది. అవ్వాలి ఆమెకు, అవ్వాలి మరి, కావాలి కాలేదు. నేను కూడా మెసేజ్ పెట్టినా బ్యాంక్ వాళ్ళకు, తర్వాత బ్యాంకు, తర్వాత వాళ్ళకు మెసేజ్. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీకు ఇచ్చిన డబ్బులు ఇప్పుడు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ చెప్పారు,
2 లక్షల వరకు. అందులో 1,00,000 వస్తుంది, 50 వస్తుంది, 30 వస్తుంది, 40 వస్తుంది, 1,50,000 వస్తుంది, 1,70,000 వస్తాయి, 2 లక్షలు కూడా వస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీలు కావాలి అని అంటే ప్రతి ఒక్క నువ్వు నేను అందరు తీసుకున్న వాళ్ళే కావాలంటే 69,000 కోట్లు కావాలి. అర్థమైందా? నిన్ను మధ్యలో చాలామందిని కట్ చేస్తేనే 31,000కు వచ్చింది. 31,000 కోట్లే బడ్జెట్. ఆ 31,000 కోట్ల అర్హులు ఎవరు ఉన్నారో వాళ్ళకే ఇస్తారు. ఎందుకు అర్హులు గారో నువ్వు చెప్పలేవు ఆమెని. బంతిలు అందరు కూర్చుంటారు, భోజనాలు అందరికి అందాలని లేదు అని చెప్తున్నా. ఇక్కడ నేను చెడు బడ్జెట్ పెట్టిన దాని గురించి మాట్లాడుతున్నా. ఇక్కడ ఇప్పుడు గత ప్రభుత్వంలో 2014 నుంచి 18 వరకు రుణమాఫీలు అన్నారు కదా, చాలా మందికి మళ్ళీ కాలేదంటున్నారు. మొత్తం కేటాయించిన బడ్జెట్ వాళ్ళే 30,000కు చేసిరు. 30,000కు రుణమాఫీలు చేస్తేనే నాకు రాలేదు అన్నారు. 30,000 కోట్ల బడ్జెట్కే. మరి 31,000 కోట్ల బడ్జెట్కు ఎట్లా సరిపోతాయి? మరి లెక్క నేను అది చెప్తూ లెక్క మాత్రమే. వాళ్ళు 1,00,000 లోపు రుణాలకు మొదటి విడత 19,000 కోట్లు చెల్లించారు. 19,000 కోట్లు. ఈ మొదటి విడత 1,00,000 లోపుకి ఎంత? 6,098 కోట్లు మాత్రమే. అంటే ఎంతమంది పోతారు మధ్యలో? అది ఒక క్లారిటీ. ప్రభుత్వం అనేది ఈ 1,00,000 లోపు మేము ఇంతమందికి ఇస్తున్నాం అనేది ఒక ఎక్కడ చెప్పలే. దాంతో ఏమవుతుంది అంటే మీరు బ్యాంకర్ల దగ్గరికి పోతూ ఉంటారు. బ్యాంకు వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళకు నీ పేరు మీద వచ్చిందా రాలేదు, రాకపోతే వాళ్ళ దగ్గర రీజన్స్ లేవు, మిమ్మల్ని మీరు వెళ్ళి అధికారుల దగ్గర కనుక్కోండి. సో ఇది పరిస్థితి. నేను చెప్పదలుచుకుంది అంతే తప్ప నేను దానికి ఇది బడ్జెట్ కంపేర్ చేసి చెప్పిన మీకు. వీళ్ళు కూడా ఏం చేసిరంటే డిసెంబర్ 9న సమీక్ష పెట్టిన రోజు ఏం చేసిరంటే ఈ ట్యాక్స్ పేయర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, గవర్నమెంట్ ఉద్యోగులు, ట్యాక్స్ పేయర్స్ వీళ్ళందరినీ తీసేయగా ఎంత అయింది అని అంటే 49 కోట్ల రూపాయలు అవసరం ఉన్నాయి. ఇందాన్ని తీసేయంగా కూడా వాళ్ళు 49,000 కూడా కష్టం అనేసి ఏం చేశారంటే దాన్ని 31,000 కోట్లకు చేశారు. ఈ 31,000 కోట్లు ఎంతమందికి ఇవ్వగలుగుతారో అంతే ఇస్తారు. సింపుల్ థింగ్ అది. ఇంకా నేను ఇంత క్లియర్గా చెప్పిన మీకు. ఇంకా రాకపోతే దాని కారణాలు రకరకాలుగా ఉండొచ్చు. ఇక్కడ రాజకీయం గురించి కాదు, ఏది కాదు, వాళ్ళ పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనే దాని మీదనే నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడే నేను బ్యాంకు పోయి వస్తున్నా. ఇది మా అకౌంట్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నెంబర్. ఇది రేవంత్ రెడ్డి ఏం చెప్తుండో మిత్తి అసలు కలిపి మొత్తం 2 లక్షలు ఏకకాలంలో అంటుండు. నేను తీసుకున్నది 18,000 లోను, మిత్తి 4,300 మిత్తి ఉంది. ప్రతి అకౌంట్కి బాబు అసలే రుణమాఫీ చేసిండు, మిత్తి కట్టాలి, మిత్తి కట్టిన తర్వాతనే రెన్యువల్ చేస్తామని చెప్తున్నా. సత్తయ్య గారు ఇప్పుడు ఏం చెప్పిందంటే ఈ మిత్తి ఎప్పటి నుంచి చెప్పనా? ఈ మిత్తి మీకు డిసెంబర్ 9వ తారీఖు నుంచి ఈ రోజు వరకు నీకు మిత్తి వేసి ఇచ్చారు. అవును మేడం. ఇప్పుడు నేను బ్యాంక్ వాళ్ళే రాసి ఇచ్చారు. ఇది పోయేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఏమో మొత్తం మిత్తి అసలు ఎంత ఉంటే అంత 2 లక్షల వరకు మాఫీ అని చెప్తున్నారు. ఇంకొకటి మేడం, ఇది మా బ్రదర్ది. ఇది మా బ్రదర్ది. ఇది మా బ్రదర్ అకౌంట్. ఇది మా బ్రదర్ది. ఇప్పుడు ఈమె తీసుకున్న 40,000 1,00,000 లోపు మాఫీ అన్నాడు. ఈమె పేరు లిస్ట్ లో లేనే లేదు. లేదు. మా వదినది. ఇది మీ వదినది అంటే ఈమెకు సెపరేట్ రేషన్ కార్డు ఉందా? సెపరేట్ లేదు మేడం రేషన్ కార్డు. నాకు రేషన్ కార్డుతో సంబంధం లేదన్నారు కదా. ఇప్పుడు ఈ రోజు చెప్పిండి అలా రేషన్ కార్డు సంబంధం లేదు, పాస్బుక్ తీసుకొని చెప్పిండి. సో ఇది ఈమె తీసుకుంది ఎంత? అన్న భార్య 40,000 తీసుకున్న వాళ్ళలో ఒక్కరికి అవుతుంది. రేషన్ కార్డు లేదని చెప్పి ఈమెకు చేయలేదు. మాకేమో చేసిరు. తీసుకున్నది 18,000, మిత్తి 4,300 ఇంకా కడితేనే రెన్యువల్ చేస్తామని చెప్తున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో మొత్తం మేము మిత్తి అసలు కట్టి రుణమాఫీ చేస్తున్నామని చెప్తున్నారు. బ్యాంకు పోతే ఇప్పుడు మేము కట్టమంటే ఏమంటున్నారు? ఇప్పుడు ఈ 4,300 కడితేనే మీకు కొత్త లోన్ శాంక్షన్ చేస్తాం, లేకుంటే చేయమని చెప్తున్నారు. ఇప్పుడు బ్యాంకు నుంచే వస్తున్నాను. 100 మంది ఆడ ఉండరు, అందరు ఇదే సమస్య. కొంపల్లి బ్యాంక్, కొంపల్లి కెనరా బ్యాంక్, కొంపల్లి కెనరా బ్యాంక్, అది కొంపల్లి కెనరా బ్యాంక్ మేడం. కొంపల్లి మేడం ఇక్కడ బ్యాంకు వాళ్ళది కూడా పోయినసారి కెనరా బ్యాంకు. ఇక్కడ ప్రభుత్వాలు ఏదైనా ఉండొచ్చు, కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ఇంకా అట్లా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇదే కెనరా బ్యాంకు అన్ని బ్యాంకులు మాపైనాయి 1,00,000 వరకు. వాస్తవం కదా? అవును మేడం. అన్ని బ్యాంకులు మాపైనాయి, ఓన్లీ కెనరా బ్యాంకు మాత్రమే 1,00,000 రూపాయలు వాళ్ళు ఓల్డ్ పాత. అయితే ఈ వడ్డీ మాత్రం ఈ వడ్డీ మాత్రము ఈ యొక్క బ్యాంకే కాదు, ఇంకా మిగతా బ్యాంకులు కూడా కట్టమన్నారు. ఎందుకంటే మేము ఇప్పుడు నేను ఇప్పుడు మేడం
మేనేజర్ కూడా అడిగినా నేను. గైడ్లైన్స్ ప్రకారమే ఉంటది, అట్లే ఉండదు. గవర్నమెంట్ గైడ్లైన్స్ ఏం చెప్తుంది, వడ్డీ అసలు కలిపి మొత్తం మాఫీ అంటారు. మనం మీ ఛానల్ తీసుకునే పోదాము. ఇప్పుడు డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు 4,300 18,000 ఇప్పుడే పోదాం. ఎంత ఇప్పుడు ఈ 6 నెలల వడ్డీ ఇంత అయింది అంటున్నాడు. చూద్దాం అంత అవుద్దా, ఏ రూపాయి వేసిండా, అర్ధ రూపాయి వేసిండా, ఇప్పుడే నీ ఛానల్ తీసుకొని పోదాం. ఎట్లా అడుగుతుంది? తర్వాత వదిలేసాయి 18,000 రూపాయలకి ఆయన కూడా పాయింటే కదా, మరి 4,300 ఎట్లా కొట్టామని మేము అడిగినాం మేడం. మేము అడుగుతూనే ప్రతి ఒక్క క్యాండిడేట్ కి అసలు అవుతుందండి, మిత్తి కట్టుకోవాల్సిందే. ఒక నిమిషం, అది కాదంట. ఈ బ్యాంక్ లో చెప్పడం ఏంటంటే అసలు అవుతుంది, మిత్తి అవ్వట్లేదని చెప్పిండ్రట. అందరికి అట్లనే అవుతుందని చెప్తున్నారు. అందరికి అసలే అవుతుంది, మిత్తి అవ్వట్లేదు. ఇదైతే వాస్తవం ఉండొచ్చు. నాది ఇప్పుడు నేను అదే చెప్పినా కదా మేడం, నేను 99,000 తీసుకున్నా, 99,000 మాఫీ అయింది నాకు. అయితే అర్థమైంది. ఇప్పుడు పాయింట్ లేదు, ఇప్పుడు పాయింట్ వాళ్ళకు కూడా అసలు వడ్డీ మాఫీ అయితే లేదు, అసలు మాత్రమే మాఫీ అవుతుంది. అర్థమైంది ఇప్పుడు. అవునవును, 18,000కి అంత కాదు. మనం చూద్దాం. ఇప్పుడు పోదాం బ్యాంకు, మీ ఛానల్ తీసుకొని పోదాం. లేదు, అసలు మాఫీ అవుతుంది, వడ్డీ మాఫీ అయితే లేదు. ఇది ఈ బ్యాంకు మీరు కూడా మీ వాళ్ళు కూడా మీరు చేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అసలు ఏ బ్యాంకులైనా అవుతుందా, ఈ ఒక్క బ్యాంకులైనా. పోయినసారి ఒక్క నిమిషం, కెనరా బ్యాంకులో పోయినసారి ఓన్లీ కెనరా బ్యాంకు, మనం ఇక్కడ ప్రభుత్వాలు తప్పు కొట్టలేదు, ఓన్లీ కెనరా బ్యాంకు. అప్పుడు కేసీఆర్ మాఫీ చేసిండు 1,00,000 రూపాయలు. పాపం ఈడు పంపిస్తే, ఈ కెనరా బ్యాంకు పంపిస్తే ఆయన మాఫీ అయ్యేది 1,00,000. అప్పుడు ప్రతి రైతుకు అయ్యేది. అప్పుడు ఆ టైంలో అయిపోయేది, ఆ టైంలోనే కేసీఆర్ పీరియడ్నే అయిపోయేది. అడగండి. కాకపోతే మీరు బ్యాంకు దగ్గర ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారు? అందరికి అందరిది అవుతుంది మేడం, ప్రతి ఒక్కరికి అసలు అవుతుంది, వడ్డీ రాసిస్తున్నారు. ఒక్కొక్కరికి ఎంతెంత పడుతుందో రాసి కట్టుకోమంటారు. ఇది మా బ్రదర్ది మేడం. ఇది మీ బ్రదర్ది. మీ వదిన పేరు మీద ఉన్నది కాలేదు. 40,000 తీసుకుందామా, ఆమె కాలేదు. సో ఈమెకు అసలు 40,000 అసలే కాలేదండి. వీళ్ళు పంపడం మేడం, లిస్ట్ పంపాలి కదా. అంటే మరి ఆయన చెప్పింది ఏంది, 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నాడు. అందులో మరి వడ్డీల గురించి క్లారిటీ లేదు కాబట్టి మరి అది ఇప్పుడంతా గందరగోళంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే, రైతు 18,000 తీసుకున్నాడు, అసలే మాపైంది. క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు 18,000 అసలే మాపైంది, మిత్తి అవుతలేదు. 2,000 ఎప్పుడు చేసినాం మేము? 2 years అవుతుంది మేడం తీసుకొని లోను. 2 years అవుతుంది లోన్ తీసుకొని. 1 year బ్యాక్ రెన్యువల్ చేసినాం, 1 year చేయలేదు. ఆ 1 year ఇంట్రెస్ట్ ఇది అంటున్నాడు. ఇప్పుడు అసలు అయింది బాబు, మీకు అసలు అయింది, ఇంట్రెస్ట్ రాలేదు. లేదు, ఎందుకో చెప్పనా, ఈయన 1 year రెన్యువల్ చేయలేదు. 1 year వినండి, 1 year రెన్యువల్ చేయకపోతే ఏమవుతుంది, చక్రవడ్డీ వేస్తాడు. ఈ చక్రవడ్డీ మీద ఈయన అమౌంట్ ఎక్కువ ఉంటుంది. ఈ అమౌంట్ ఎక్కువ తీసుకొని 7 నెలల వడ్డీ కూడా ఇంత పడి ఉంటుంది. మేము కాదనట్లే మేడం, మేము కాదనట్లేదు. నీకు 2 ఏళ్ల వడ్డీ కూడా ఇంతే వస్తుందా? ఇంత వస్తుందా? నేను అట్లా అంటలేను. 18,000కు 2 ఏళ్ళకి ఎంత అవుతుంది పోనీ? ఇది ఈయన తీసుకున్న కానించే ఈ ఇంట్రెస్ట్. అవును, తీసుకున్న కానించే ఇంట్రెస్ట్. మీరు లెక్క చేద్దాం బ్యాంకు పోయి. ఇప్పుడు మీ ఛానల్ పెట్టి